सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నేను చెప్పిన పాఠం మీద సందేహాలు ఉన్నాయండి? అస్తు. నిన్న మనము చిత్తం అనేది పరిణామ స్వరూపం కలది, పరివర్తనశీల ధర్మం కలది. కాబట్టి ఆ జాత అజ్ఞాత స్థితి కలిగి ఉంటుంది చిత్తం అనేది. ఎందుకంటే 3 గుణాలతో ఉత్పన్నమైంది కాబట్టి జాత అజ్ఞాత స్థితి కలిగి. ఆత్మ అనేది శాశ్వతమైనది, నిత్యమైనది కాబట్టి అపరిణామిని అని చెప్పుకున్నాము. అందుకే సదా జాతి విషయం ఉంటుంది. ఎందుకంటే అపరిణామిత్వాత అని చెప్పుకున్నాం. ఎందుకంటే పరివర్తనశీల ధర్మం అనేది ఆ జీవాత్మకు ఉండదు కాబట్టి అపరిణామిని. కాబట్టి అన్ని విషయాలు ఇక్కడ ఆత్మకు చిత్తవృత్తిలో ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మకు సదా జాతృత్వం అనేది ఉంటుంది. అంటే ఎల్లప్పుడూ తెలుస్తూ ఉంటాయి చిత్తంలో ఉండే వృత్తులన్నీ కూడా. కానీ చిత్తానికి మటుకు ఆ విషయాల్లో ఎప్పుడు అన్ని కూడా జాత విషయాలు ఉండవు. ఓసారి విషయంతో సంబద్ధమైనప్పుడు మాత్రమే ఆ విషయం తెలుస్తుంది, విషయంతో సంబంధం లేనప్పుడు ఆ విషయం తెలియదు అని చెప్పి మనం చిత్తం అనేది పరిణామిని, ఆత్మ అనేది అపరిణామిని అని చెప్పి చెప్పుకున్నాము. మీ వాయిస్ వినపడట్లేదండి. ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు వినపడుతుందండి. కాబట్టి చిత్తం అనేది పరిణామిని స్వరూపం కలిది, అదేవిధంగా ఆత్మ అనేది అపరిణామిని అని చెప్పుకున్నాము. ఇప్పుడు అదే సందర్భంలో క్షణికవాది సిద్ధాంతం కూడా మనం చెప్పుకున్నాము. క్షణికవాది ఎప్పుడు వస్తువు అనేది ఒక చిత్తం ద్వారా గ్రహించబడుతుంది. అందుకే ఏ సమయంలో ఏ వస్తువును చూస్తాం అదే సంబద్ధమవుతుంది. అంటే క్షణకాలంలో వినపడట్లేదండి అంటే క్షణకాలం వినిపించడం లేదండి. అవును మహోదయ, క్షణకాలంలో తర్వాత మొత్తం అసలు ఏం వినపడలేదు. ఇది కారణం ఎందుకో మధ్య మధ్యలో అయిపోతే వస్తాను. డేటా ఎక్కువ అయిపోయిందో ఇంకా మొబైల్లో, అటువంటిప్పుడు కూడా ఇలా అవుతుందని విన్నాను. అస్తు మహోదయ, జీ వినిపిస్తుంది మహోదయ. వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, డివైస్ ఒకసారి చూడండి మహోదయ. ఇప్పుడు వినపడుతుందండి, అప్పుడప్పుడు అలా వస్తుంది. అస్తు. ఈరోజు ప్రకృతి మనసురామ. ఈరోజు పాఠంలో నిన్న మనం చిత్తము పరిణామిని అని చెప్పుకున్నాము, ఆత్మ అపరిణామిని అని చెప్పుకున్నాము. చెప్పుకున్న తర్వాత ఇప్పుడు పూర్వపక్షి యొక్క దృష్టాంతాన్ని ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నారు. మనం చెప్పుకున్నాము. 25వ సూత్రం చూడండి. 25వ సూత్రంలో ఏం చెప్పారంటే ఏక సమయేచ ఉభయ అనవధారణం. ఏక సమయేచ ఉభయ అనవధారణం అని చెప్పుకున్నాము. అంటే ఒకే సమయంలో ఒకే కాలంలో
ఒకే విషయం గ్రహించబడుతుంది కానీ రెండు భిన్న భిన్న విషయాలు గ్రహించబడవు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి చెప్తున్నారు. కానీ పూర్వపక్షి యొక్క సిద్ధాంతం ఏంటంటే ఒక సమయంలోనే అన్ని విషయాలు గ్రహించబడతాయని చెప్పి పూర్వపక్షి యొక్క సిద్ధాంతము. అందుకే ఇక్కడ చూడండి, ఏక సమయేచ ఉభయ అనవధారణం అంటే ఏక సమయం అంటే ఒకే కాలంలో, ఉభయ అనవధారణం అంటే రెండిటి యొక్క అంటే విషయము అది చిత్తం యొక్క జ్ఞానము ఉత్పన్నం కాదు ఒక సమయంలో. ఎందుకంటే పూర్వపక్షి ఏమనుకుంటున్నా అంటే క్షణికవాది అంటే పూర్వపక్షి క్షణికవాది అంటే చిత్తం అది క్షణంలో ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. అది ఆయన యొక్క సిద్ధాంతం అన్నమాట. ఆ ప్రకారంగా ఆలోచిస్తున్నాయి ఇక్కడ. కాబట్టి ఆ రకంగా వెళ్ళినప్పుడు మనకు దోషయుక్తం అని చెప్పి ఇక్కడ మనకు ప్రతిపాదిస్తున్నారు సిద్ధాంతి. అంటే క్షణికవాది యొక్క మతానుసారంగా చిత్తం అనేది క్షణకాలంలో ఉత్పన్నమవుతుంది, క్షణకాలంలో నష్టం అయిపోతుంది అన్నమాట. ఆ క్షణకాలంలో ఏ వస్తువుని అయితే చూస్తుందో అదే వస్తువు స్వీకరించబడుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాము. చూడండి, అది అడ్డంగా వస్తా ఉందండి, నిలువుగా రాలేదు. అడ్డంగా వస్తుందా? అవునండి. ఇక్కడ ప్రయత్నించండి. ఇప్పుడు కరెక్ట్ ఉంది మాస్టర్, ఇప్పుడు కరెక్టే ఉంది గురుగారు. ఓకే అండి. సో నాచ ఇక వ్యాస భాషను చూడండి. నాచ ఏకస్మిన్ పక్షే స్వరూప అవధారణం యుక్తం అంటే ఒక సమయంలో ఒక కాలంలో రెండు అంటే చిత్తము ఆ చిత్తంలో ఉండే విషయాలు రెండు ఒకేసారి గ్రహించబడవు. నా ఏక సమయచ ఉభయ అనవధారణం అని సిద్ధాంతం చెప్తున్నామట. కానీ క్షణికవాది యొక్క మతం ఏంటంటే ఒకే క్షణకాలంలో ఉత్పన్నమవుతుంది, నష్టం అవుతుంది. కాబట్టి ఆ రెండు గ్రహించబడతాయని చెప్పి ఆయన పూర్వపక్ష రకం తీసుకొని వస్తున్నాడు. అంటే సిద్ధాంతిక ఏక సమయేచ ఉభయ అనవధానం ఎందుకు చెప్తున్నా అంటే సిద్ధాంతి ఆ చిత్తంలో ఉండే విషయాలు రెండు కూడా ఒకేసారి గ్రహించబడతాయి. అంటే చిత్తము ఏ వస్తువునైతే ఈ విషయాన్ని చూస్తుందో క్షణకాలంలో చూస్తుందో అది రెండు ఒకేసారి గ్రహించబడతాయని చెప్పి పూర్వపక్షికి అభిప్రాయం. ఆ అభిప్రాయానికి ముందు చెప్పిన అభిప్రాయానికి దీనికి సమాధానం ఏం చెప్పాను, ఏక సమయేచ ఉభయ అనవధారణం అని చెప్పి ఇక్కడ సిద్ధాంతం చెప్పామట. ఒకే సమయంలో రెండు జ్ఞానాలు ఉత్పన్నం కావు ఒక సమయంలో. ఎందుకంటే ఒక సమయంలో ఒకే జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. అది మనకు సిద్ధాంతం అన్నమాట. సిద్ధాంతం కేవలం ఇక్కడ సిద్ధాంతము, యోగ శాస్త్రం యొక్క సిద్ధాంతము, సాంఖ్య దర్శనం యొక్క సిద్ధాంతం. అంతేకాకుండా న్యాయ దర్శనంలో కూడా యుగపత్ జ్ఞానానుపత్తి మనసో లింగం అంటే యుగపత్ ఒకేసారి చిత్తం అనేది రెండు విషయాన్ని గ్రహించదు. ఒక సమయంలో చిత్తం అనేది ఒకే విషయాన్ని గ్రహిస్తుంది, రెండు విషయాలు గ్రహించబడవు. అది మనకి మూల సిద్ధాంతం అన్నమాట. చిత్తము ఏదైనా ఒక విషయాన్ని గ్రహిస్తుంది అంటే ఒక సమయంలో ఒక విషయాన్ని మాత్రమే గ్రహిస్తుంది. తర్వాత నెక్స్ట్ విషయాన్ని గ్రహిస్తుంది. ఒకేసారి ఏకజ్ఞానం ఉత్పన్నం కాదు. దీనికి ఏదైతే ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఇప్పుడు 100 కమల పుష్పాలు పెట్టినప్పుడు ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను. 100 కమల పుష్పాలు ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నామండి. ఆ కమల పుష్పాలు అత్యంత కోమలంగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? అత్యంత కోమలంగా ఉంటాయి.
దాన్ని ఒక సూది తీసుకొని కూర్చున్నప్పుడు ఎలా అవుతుంది? అది ఒకేసారి మనకు అది కూర్చున్నప్పుడు ఒకేసారి ఆ పక్క ఆ సూది కూర్చుని వెళ్ళిపోతుంది. 100 పత్రాలు ఏవైతే ఉన్నాయో, కమల పుష్పాలు ఏవైతే ఉన్నాయో, ఒక 100, అవన్నీ కూడా మనం కూర్చున్నప్పుడు ఒకేసారి అక్కడ దిగినట్టుగా ఉంటుంది, అవతలికి వెళ్ళిపోతుంది. కానీ అది ఒకేసారి వెళ్ళిపోయిందా? అక్కడ మనకు తెలుసు పత్రాలు భిన్న భిన్నంగా 100 ఉన్నాయి, కానీ క్రమంగానే భేదించుకుంటూ వెళ్ళింది అనమాట. అయితే ఆ క్రమం ఇంత వేగంగా జరిగింది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది, ఒకేసారి అక్కడ భేదనం అయిపోయింది, ఛేదనం అయిపోయింది చెప్పి. ఒకేసారి కాలేదు, ఆ వేగం వల్ల అలా అనిపిస్తుంది. కానీ క్రమంగా 100 పత్రాలు విడివిడిగా ఉన్నాయి కదా. అలాగే అంటే ఒక సమయంలో చిత్తం కూడా ఒకే విషయాన్ని గ్రహిస్తుంది కాబట్టి ఆ చిత్తం యొక్క సామర్థ్యం, బుద్ధి అత్యంత వేగవంతంగా ఉంచడం వల్ల అది శీఘ్రంగా పనిచేస్తుంది అన్నమాట. అందుకే మనకు అంత ఒకటిగానే అనిపిస్తుంది. వాస్తవంగా ఒక సమయంలో ఒకే విషయాన్ని గ్రహిస్తుంది, కానీ ఏ విషయం గ్రహించా ఆ విషయం యొక్క స్మృతి కూడా ఉంటుంది. కాబట్టి న్యాయదర్శనం కూడా యుగపత్ జ్ఞానానుపత్తి, యుగపత్ జ్ఞానక ఉత్పత్తి కాదు, ఒకేసారి జ్ఞానక ఉత్పత్తి కాదు. యుగపత్ జ్ఞానానుపత్తి మనసో లింగం. మనసు యొక్క ధర్మం ఏంటంటే మనసు యొక్క లక్షణం ఏంటంటే ఒక సమయంలో ఒక విషయాన్ని గ్రహిస్తుంది, ఒకే విషయంలో 2 విషయాన్ని గ్రహించదు. సో అదే సిద్ధాంతం ప్రకారంగా సిద్ధాంతం చెప్తున్నారు, ఏక సమయే ఉభయ అనవధారణం. ఒక సమయంలో 2 విషయాలు గ్రహించబడవు. చిత్తము అనేది ఆ విషయాన్ని గ్రహిస్తుంది, దాని స్వరూపాన్ని గ్రహిస్తున్నది, ఇది సిద్ధాంతం కాదు. కానీ పూర్వపక్షి క్షణికవాద అంటున్నాడు, ఏ క్షణంలో ఏ వస్తువుని చూసినా వస్తువు గ్రహించబడుతుంది, ఆ చిత్తం దాన్ని ఆ వస్తువు అంటే వస్తువు యొక్క జ్ఞానం అంటే 2 గ్రహించబడుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆ క్షణకాలంలో 2 జరిగిపోతాయని చెప్పి సిద్ధాంతం. దానికి సమాధానంగా అలా కాదని చెప్పి ఇక్కడ చెప్పారన్నమాట. ఇప్పుడు చూడండి, నాచ ఏకస్మిన్ క్షణే స్వరూప అవధానం యుక్తం. అంటే ఒకే క్షణకాలంలో స్వరూపం యొక్క అవధానం, స్వరూపం యొక్క వస్తువు యొక్క స్వరూప అవధానం నిశ్చయం కావడం అనేది నా యుక్తం, యుక్తి సంగతం కాదు. కానీ క్షణికవాది ఏమంటారు? క్షణికవాదినో యద్భవనం సైవ క్రియ తదేవచ కారకమితి అభ్యుపగమ. కానీ క్షణికవాదినో యద్భవనం సైవ క్రియ అంటే క్షణికవాది ఏమంటున్నాడే యద్భవనం సైవ క్రియ, ఎప్పుడైతే ఏదైతే జరుగుతుందో, ఏ క్షణం కాలంలో ఏవైతే చూస్తామో అదే క్రియ, అదే కారకం. అంటే ఏ క్షణకాలంలో ఏదైతే కనిపిస్తుందో అదే క్రియ, అదే కారకం, అదే వస్తువు, అదే జ్ఞానం అని చెప్పి అన్ని ఒకేసారి ఒకే చోట అన్ని కేంద్రీకరించి చెప్తున్నామట. అక్కడ విషయ వస్తువు, ఆ వస్తువు కనిపిస్తుంది, ఆ వస్తువు యొక్క జ్ఞానం కూడా మనకి యథార్థంగా తెలుస్తుంది అని చెప్పి క్షణికవాది అంటున్నాడు. కాబట్టి క్షణికవాదం యద్భవనం సైవ క్రియ తదేవచ కారకం ఇది అభ్యుపగమ, తదేవ కారకం ఇది అభ్యుపగమ అని చెప్పి ఒకే కాలంలో ఏదైతే జరుగుతుందో అదే క్రియ అంటున్నాడు, అదే కారకం, అదే కర్త అని కూడా అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఇది క్షణికవాది సిద్ధాంతం, యుక్తి సంగతం కాదని చెప్పి నాచ ఏకస్మిన్ క్షణే స్వరూప అవధారణం యుక్తం. ఒకే క్షణంలో స్వరూపం నిశ్చయించమనేది యుక్తి సంగతం కాదు. కానీ క్షణికవాది ఏమంటున్నాడు, ఏ కాలంలో అయితే చూస్తున్నామో అదే వస్తువు, అదే విషయ జ్ఞానం కూడా వెనకబడే మనకు జ్ఞానోదయం అవుతుంది చెప్పి అదే జ్ఞానం, అదే విషయ వస్తువు అని పరిజ్ఞానం అని చెప్పి ఇక్కడ క్షణికవాది యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ కాదని చెప్పి నిషేధించాడు. కానీ ఇప్పుడు ఈ విషయం ఒకవేళ ఇప్పుడు మళ్ళీ పూర్వపక్షి అంటే సిద్ధాంతే పూర్వపక్షి యొక్క నువ్వు ఒకవేళ పూర్వపక్షి దీనికి సమాధానం కోసం సమాధానం చెప్పే ముందు పూర్వపక్షి సిద్ధాంతం క్షణికవాది యొక్క పూర్వపక్షిని క్షణికవాదిని 2 ఒకటే గుర్తుపెట్టుకోండి. క్షణికవాది అంటే క్షణంలో చిత్తం ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. ఆయన సిద్ధాంతం ప్రకారంగా క్షణకాలం మాత్రమే ఉంటున్నాడు. ఇప్పుడు చూసిన ఒక వస్తువు చూసిన క్షణకాలంలో ఏదైతే చిత్తం ఏర్పడిందో ఆ చిత్తం చూసిన ఏ క్షణంలో అయితే వస్తువు యొక్క స్వరూపం చూసిందో అదే స్వరూపమే ఉంటుంది. అది నష్టం అయిపోతే మళ్ళీ 2వ చిత్తం ఉత్పన్నమవుతుంది. అంటే తరంగాలు అనమాట. మనం చూసిన సముద్రంలో తరంగాలు ఉంటాయి. ఒక చిన్న రాయి వేస్తే ఏమవుతుంది, ఒక రాయి వేస్తే అది తరంగాన్ని ఒక తరంగం ఇంకో తరంగాన్ని ఉత్పత్తి చేస్తుంది, అది నష్టం అయిపోతుంది. ఇంకో తరంగాన్ని ఉత్పత్తి చేస్తుంది, అది నష్టం అయిపోతుంది అనమాట. అలాగా చిత్తం కూడా చిత్తము ఒక ద్వితీయ చిత్తాన్ని ఉత్పత్తి చేసి అది నష్టం అయిపోయింది, మళ్ళీ తృతీయ చిత్తాన్ని ఉత్పత్తి చేసి నష్టం అయిపోయింది. అలాగా తరంగ రూపంలో వాళ్ళు క్షణాల్లో ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. అది క్షణికవాది యొక్క సిద్ధాంతం అన్నమాట. ఇదే విషయాన్ని నిషేధించిన తర్వాత ఒక సమయంలో 2 విషయాలు నిశ్చయం కావని చెప్పిన తర్వాత ఒకవేళ నీ సిద్ధాంతాన్ని అది యథార్థం చెప్పడం కోసం ఒకవేళ అలా అనుకుంటామని చెప్పి దాని ముందే చెప్తున్నాడు. ఇక చూడండి,
నపి న శ్రూయతే ఏవ. ఏక సమయేచ 20వ సూత్రంలో ఏక సమయేచ ఉభయ అనవధారణం. ఈ సూత్రం యొక్క తాత్పర్యం మీకు అర్థమైందండి? ఏక సమయంలో ఏక కాలంలో ఉభయ అనవధారణం, రెండు అవునండి. విషయాలు ఒకేసారి గ్రహించబడదు అని చెప్పి జ్ఞానం ఉత్పన్నం కాదని చెప్పుకున్నాం. తో యుక్తి సంగత కాని చెప్పి సిద్ధాంతం చెప్పాడు. కానీ క్షణికవాది ఏ సమయంలో ఏదైతే చూస్తున్నామో అదే క్రియ, అదే కారకం, అదే కర్త అన్ని కూడా అవి అని చెప్పి పూర్వపక్షి అలా అంటున్నామట. కానీ కాదని చెప్పి సిద్ధాంతం చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ దాన్నే ప్రతిపాదించడం కోసం పూర్వపక్షి తన మతాన్ని, తన ప్రతిజ్ఞను యథార్థం చెప్పడం కోసం, నిరూపించడం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తాడేమో అని చెప్పి ఆ ప్రయత్నం ఇక్కడ చూపిస్తున్నారు. ఒకసారి చూడండి ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నా అంటే 21వ సూత్రంలో చిత్తాంతర దృశ్యే, ఇక్కడ మీకు స్లైడ్ మీద చూడండి, మీకు యథార్థంగా తెలుస్తుంది. ఇప్పుడు చిత్తాంతర దృశ్యే బుద్ధే అతి ప్రసంగ స్మృతి సంకరశ్చ అని ఉంది. ఇక్కడ బుద్ధే అతి ప్రసంగ స్మృతి సంకరశ్చ అని చెప్పి ఇక్కడ ఉంది. అంతకన్నా ముందు చూడండి ఏమంటున్నాంటే స్యాత్మతి స్వరస నిరుద్ధం పైన అవతరణిక అండి. అర్థ అని చెప్పి పైన ఉంది కదా, అవతరణిక చూడండి. ఇక్కడ శ్యాన్మతి ఎవరిది అంటే, ఒకవేళ క్షణికవాది ఇలా అనుకుంటున్నాడేమో, ఒకవేళ నువ్వు ఇలా చెప్పు నీ సమాధానం, నీ పక్షాన్ని యథార్థం అని చెప్పడం కోసం, నిరూపించడం కోసం స్యాత్మతి స్వరస నిరుద్ధం చిత్తం చిత్తాంతరేణ సమనంతరైన గృహ్యేత ఇది. ఒకవేళ క్షణికవాది తన సిద్ధాంతాన్ని, లేదంటే ఒకే కాలంలో మొత్తం స్వరూప జ్ఞానం, వస్తువు యొక్క జ్ఞానం, ఆ వస్తువు యొక్క జ్ఞానం సంపూర్ణం యథార్థంగా తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుందంటే, నీ క్షణికవాదికి సిద్ధాంతం క్షణికాన్ని నష్టం అవుతుంది కదా. కానీ ఒక పూర్వ చిత్తం ఏదైతే చూసిందో ఆ చిత్తం అనేది, ఆ చిత్తం యొక్క జ్ఞానం అనేది మళ్ళీ రెండవ చిత్తం ఏదైతే ఉత్పన్నమవుతుందో ఆ రెండవ చిత్తానికి పూర్వ చిత్తం యొక్క జ్ఞానం తెలుస్తుంది. పూర్వ చిత్తం చూసింది అనుభవం ఏదైతే ఉందో అది ఉత్తర చిత్తానికి తెలుస్తుంది. అదేవిధంగా ఉత్తర చిత్తం అనేది నష్టమైపోయి, రెండవ చిత్తం నష్టమైపోయి మళ్ళీ మూడవ చిత్తాన్ని ఉత్పన్నం చేస్తుంది. అప్పుడు మూడవ చిత్తానికి రెండవ చిత్తం యొక్క జ్ఞానం తెలుస్తుంది. అలాగే మళ్ళీ మూడో చిత్తం కూడా నష్టమైపోయి నాలుగో చిత్తం ఏదైతే ఉత్పన్నం అవుతుందో ఆ నాలుగో చిత్తానికి ఇక్కడ ముందున్న చిత్తం యొక్క అనుభవం అంతా కూడా ఇదంతా నాలుగో చిత్తానికి తెలుస్తుందంట. అంటే ముందు ఏదైతే ఉత్పన్నమై నష్టమవుతుందో, ఉత్తరంలో ఉత్పన్నమైన చిత్తం అవుతుందో అది ఆ చిత్తానికి ముందున్నటువంటి చిత్తముల యొక్క అనుభవము, జ్ఞానం అంతా కూడా ఆ చిత్తానికి ఉత్పన్నం చేసి వెళ్తుంది అని అలా ఆ రకంగా నువ్వు చెప్పుకుంటూ వస్తాయేమో. అలా చేసినా కూడా దోషం వస్తుంది. ఓకేనా? నీ క్షణం నష్టం అవుతుంది సిద్ధం చెప్పి ఒక సమయంలో అది యుక్తి సంగతం కాదు. ఎందుకు కాదంటే అవుతుంది, అది నష్టం కాలేదు. ఒక చిత్తం పోయి రెండో చిత్తానికి చెప్పింది, రెండో చిత్తం మూడో చిత్తానికి చెప్తుంది, మూడో చిత్తం పోయి నాలుగో చిత్తం, అలా క్రమంగా అది జ్ఞానం ప్రవాహం నడుస్తూ ఉంది. కాబట్టి దానివల్ల దోషం లేదు, అది యథార్థంగా కనిపిస్తుంది. ఒకే సమయంలో ఇవన్నీ ఉత్పన్నం అవుతున్నాయి. చిత్తము అక్కడ ఉండటం లేదు, నష్టమైపోతే ఉత్పన్నం అవుతుంది. కానీ జ్ఞాన ప్రవాహం అలా కంటిన్యూ నడుస్తూ ఉంది అని ఒకవేళ నువ్వు అలా చెప్పుకుంటూ వస్తావేమో. అంటే సిద్ధాంతే ముందు ఆయన యొక్క అభిప్రాయాన్ని ముందు చెప్తున్నాడు. నువ్వు అలా అంటావేమో, నీ పక్షాన్ని స్థాపించడం కోసం, నీ పక్షాన్ని నిరూపించడం కోసం అలా చెప్తావేమో. అలా అయినప్పుడు ఏ రకంగా శాత్మతి, అలా నీ మతి ఉండొచ్చు, నీ బుద్ధి ఉండొచ్చు. స్వరస నిరుద్ధం చిత్తం అంటే చిత్తం ఒక క్షణిక నిరుద్ధం అయిపోయింది, నష్టం అయిపోయింది. చిత్తాంతరైన సమానంతరైన గృహ్యేత అంటే వేరే చిత్తం ద్వారా దానికి సమానమైన చిత్తం మళ్ళీ ఉత్పన్నమైంది కదా. ఒక చిత్తం నష్టమైంది, దానికి సమానాంతరం అంటే దానికి సమానమైన చిత్తం మళ్ళీ ఉత్పన్నమైంది కదా. ఆ ఉత్పన్నమైన చిత్తానికి పూర్వ చిత్తం యొక్క జ్ఞానం తెలుస్తుంది. అలా నువ్వు అంటావేమో. చిత్తాంతరైన అంటే సమానంతరైన గృహ్యేత, అది గ్రహించబడుతుంది. నువ్వు అలా అంటావేమో. అలా అన్నప్పుడు దోషం వస్తుంది. ఏ రకంగా దోషం వస్తుంది? కింద సూత్రం. చిత్తాంతర దృశ్యే బుద్ధే అతి ప్రసంగ స్మృతి సంకరష్ట, ఈ దోషాలు వస్తాయంట. ఏ దోషాలు? అతి ప్రసంగ దోషం వస్తుంది, స్మృతి సంకరష్ట దోషం వస్తుంది. రెండు కారణాలు చెప్పామట సిద్ధాంతం. ఏం చెప్పాడు? చిత్తాంతర దృశ్యే, చిత్తాంతరం అంటే వేరే చిత్తము, దానికి సదృశ్యమైన చిత్తం, ఒక చిత్తం ఉత్పన్నమైంది, అదే దానికి సదృశ్యమైనటువంటి చిత్తాంతరాన్ని ఉత్పన్నం చేసింది. అప్పుడు ఆ పూర్వ చిత్తం యొక్క జ్ఞానము ఇది దృశ్యంగా ఉంటుంది. అంటే దానికి ఆ జ్ఞానం ఈ రెండవ చిత్తానికి తెలుస్తుంది. అలా చిత్తాంతర దృశ్యే బుద్ధే అతి ప్రసంగ, బుద్ధే అతి ప్రసంగ అంటే
పూర్వ చిత్తం యొక్క బుద్ధి ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో, ఉత్తర చిత్తం యొక్క బుద్ధి జ్ఞానానికి అది తెలుస్తుంది. అంటే పూర్వ చిత్తం యొక్క బుద్ధి పూర్వంలో ఉండే చిత్తం యొక్క బుద్ధి సంకేతం ఏదైతే ఉందో అది ఉత్తర క్షణంలో ఉండే చిత్తానికి తెలుస్తుందని చెప్పి ఇక్కడ చెప్పాడు. కానీ దానివల్ల అతి ప్రసంగ, స్మృతి సంకరష్ట అనే దోషాలు ఉత్పన్నమవుతాయి. ఓకేనా? చిత్తాంతర దృశ్యే బుద్ధే అతి ప్రసంగ, బుద్ధికి పూర్వ చిత్తం యొక్క బుద్ధికి ఉత్తర చిత్తంలో ఉండే బుద్ధికి అతి ప్రసంగ దోషం వస్తుంది, అనవస్థ దోషం వస్తుంది, ఒక వ్యవస్థ దోషం, అనవస్థ దోషం వస్తుంది చెప్పి ఇక్కడ చెప్పాడు. అది ఏ రకంగా దోషం అనేది మనం వ్యాస భాషను చూద్దామండి. చూడండి ఇక్కడ, అథ చిత్తం చేత్ చిత్తాంతరేణ గృహ్యేత, అథ చిత్తం చేత్ చిత్తాంతరేణ గృహ్యేత. చిత్తం అనేది వేరే చిత్తాంతరంతో, వేరే దానికి సమానాంతరమైన చిత్తం చేత గ్రహించబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? గ్రహించబడి. అలాగే బుద్ధి కేన గృహ్యేత, బుద్ధి కేన గృహ్యేత అంటే నువ్వు ఒక చిత్తం యొక్క జ్ఞానాన్ని రెండో చిత్తం యొక్క జ్ఞానం ద్వారా తెలుస్తుంది, రెండో చిత్తానికి తెలుస్తుంది చెప్పావు. అలాగే బుద్ధి కేన గృహ్యేత అంటే పూర్వ చిత్తం యొక్క బుద్ధి ఏదైతే ఉందో, ఉత్తర చిత్తం యొక్క బుద్ధి ఏదైతే ఉందో అది ఏ దానిలో గ్రహించబడుతుంది అంటే సాపి అన్యయ ఇది అతి ప్రసంగ. దానికి సమానం చెప్తావు. ఒక బుద్ధి యొక్క పూర్వ చిత్తం యొక్క బుద్ధి అనేది ఉత్తర చిత్తం యొక్క బుద్ధికి తెలుస్తుంది చెప్పావు. అంటే చిత్తానికి అయితే నువ్వు సమానం చెప్పావు. ఒక చిత్తం నుంచి రెండో చిత్తానికి తెలుస్తుంది, పూర్వ చిత్తం యొక్క జ్ఞానం తెలుస్తుంది అన్నమాట. అలాగే ఆ చిత్తంలో ఉండే బుద్ధి ఏదైతే ఉందో, బుద్ధేహి అది కేన గృహ్యేత, అది ఏ దానిలో గ్రహించబడుతుంది అంటే పూర్వ చిత్తం యొక్క బుద్ధి అనేది ఉత్తర చిత్తంలో ఉండే బుద్ధి యొక్క జ్ఞానం ఏదా అది సంగ్రహిస్తుందంటే సాపి అన్యయ అని చెప్పినా ఒకటో చిత్తం రెండో చిత్తానికి తెలుస్తుంది, రెండో చిత్తం మూడో చిత్తానికి. అన్యయ అంటే క్రమంగా తీసుకోవాలి. పూర్వ చిత్తం యొక్క జ్ఞానం రెండో చిత్తానికి, రెండో చిత్తం యొక్క జ్ఞానం మూడో చిత్తానికి, అలాగే మూడో చిత్తం యొక్క జ్ఞానం నాలుగో చిత్తానికి. అలాగా సాపి అన్యయ, అది కూడా అన్యయ అంటే వేరే చిత్తం చేత. సాపి అన్యయ ఇది అతి ప్రసంగ. ఆ రకంగా నువ్వు ఎంతవరకు వెళ్ళిపోతావు? ఒకటో చిత్తం రెండో చిత్తానికి తెలియజేసింది, రెండో చిత్తం మూడో చిత్తానికి తెలియజేసింది. అలాగా ఎంత అనవస్థ దోష ఎంతవరకు వెళ్తామంట. అట్లా తెలుస్తూ అనుకుంటూ వెళ్ళిపోతామంట. కానీ అంతిమంలో ఒక చిత్తం ఏర్పడుతుంది. మళ్ళీ వాటి యొక్క జ్ఞానం తెలుస్తుందండి. పూర్వ చిత్తము ఉత్తర చిత్తానికి, పూర్వ చిత్తం యొక్క జ్ఞానం ఉత్తర చిత్తానికి వచ్చింది చెప్పాను, రెండో చిత్తానికి వచ్చింది, రెండో చిత్తం యొక్క జ్ఞానం మూడో చిత్తానికి వచ్చింది. అలాగా అంతిమ వరకు వెళ్తూ ఉంటే ఒక లాస్ట్ లో కూడా ఒక చిత్తం ఏర్పడుతుందా. మళ్ళీ ఆ చిత్తం యొక్క జ్ఞానం ఎవరికి తెలుస్తుంది? ఏ చిత్తానికి తెలుస్తుంది? అక్కడ ఒక చిత్తం లేదా, అంతిమ చిత్తం కదా. ముందు చిత్తానికి అయితే తెలిసింది. కానీ ఏ చిత్తం అయితే సదృశ్యమైన చిత్తం ఏర్పడుతుందో, అంతిమంలో ఏదైతే చిత్తం ఉందో ఆ చిత్తం యొక్క పరిజ్ఞానం ఎలా తెలుస్తుంది? కాబట్టి అలా నువ్వు వెళ్తూ పోతేనా అతి ప్రసంగ, ఏదో అనవస్థ దోషం వస్తుంది, అతి ప్రసంగం అయిపోతుంది. ఇంకోటి స్మృతి సంకరం అయిపోతుంది. అంటే పూర్వ చిత్తంలో ఉండే సంస్కారం ఏవైతే అనుభవాలు ఏర్పడ్డాయో, అంటే పూర్వ చిత్తం ఏ విధంగా అయితే ఆ జ్ఞానం చూసిందో, ఆ జ్ఞానంలో అయితే సంస్కారం స్మృతి ఏర్పడిందో, అలాగా ప్రతి చిత్తం భిన్నమైంది కదా. భిన్న చిత్తాలు ఏర్పడ్డాయి. భిన్న చిత్తాలు ఏర్పడినప్పుడు, భిన్న జ్ఞానం ఏర్పడినప్పుడు భిన్న సంస్కారాలు కూడా ఏర్పడ్డాయన్నమాట. భిన్న సంస్కారాలు కూడా ఏర్పడ్డాయి. అప్పుడు అవన్నీ కలిసి కూడా ఏమవుతాయంటే సంకరం అయిపోతాయి, కలిసిమెలిసిపోతాయి. కలిసిమెలిసిపోయినప్పుడు ఏమవుతుంది? ఇది ఏ చిత్తం యొక్క జ్ఞానము, ఇది ఏ చిత్తం యొక్క జ్ఞానం అది మనకు అది నిశ్చిత జ్ఞానం కలగదన్నమాట. అన్ని కలిసిపోయాయి కదా. కాబట్టి సంకర దోషం కూడా వస్తుందని చెప్పి ఇక్కడ రెండు కారణాలు సిద్ధాంతం చెప్పాడు. స్మృతి సంకరశ్చ ఏ రకంగా అంటే యావంత బుద్ధీనాం అనుభవా తావత్య స్మృతయ ప్రాప్నువంతి. అంటే పూర్వ బుద్ధి ఏవైతే అనుభవాన్ని పొందిందో, ఏదైనా కావచ్చు అనుభవం, ఏ జ్ఞానానుభూతి పొందిందో, అలాగే ప్రతి బుద్ధికి భిన్న అనుభవాలు ఉంటాయి అట్లా. అందుకే బుద్ధీనాం అనుభవా తావత్య స్మృతయ, ఎన్ని అనుభవాలు అయితే ఉన్నాయో అన్ని రకాల స్మృతులు ఏర్పడ్డాయి, అన్ని రకాల సంస్కారాలు ఏర్పడ్డాయి. తావత్య స్మృతయ ప్రాప్నువంతి ఉత్పన్నమవుతాయి. తత్ సంకరాచ్చ ఏక స్మృతయ అనవధానం చ స్యాత్. తత్ సంకరాత్ అవన్నీ కూడా భిన్న స్మృతులు ఏర్పడ్డాయి కాబట్టి భిన్న బుద్ధిలో ఉండే అనుభవాలు భిన్నంగా ఉండడం వల్ల అవన్నీ కూడా కలిసిపోయినప్పుడు సంకరం కావడం వలన, సంకరాచ్చ అంటే అవన్నీ కలిసిమెలిసిపోవడం వలన ఏక స్మృతి అనవధానం చ స్యాతిథి. అంటే ఒకే స్మృతి యొక్క అంటే ఏ స్మృతి యొక్క ఏ చిత్తం యొక్క ఇది జ్ఞానము, ఏ చిత్తం యొక్క ఇది అనుభవం అని చెప్పి ఒకే నిశ్చిత అవధానం కాదు, అనవధానం స్యాత్.
నిశ్చిత జ్ఞానం కలగదు. ఎందుకంటే అన్ని కలిసిమెలిసిపోయాయి కాబట్టి ఏ వస్తువు యొక్క జ్ఞానం ఏ రకంగా ఉందనేది మనకు నిశ్చిత పరిజ్ఞానం కలగదు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా చెప్పామట. కాబట్టి నిశ్చిత ఏకస్మృతి అనవధారణం చ స్యాత్ అంటే తత్ సంకరాచ ఏకస్మృతి అనవధారణం చ స్యాత్. అనవధానం అంటే నిశ్చిత జ్ఞానం కలగదు, అనవధారణం అయిపోతుంది అంటే నిశ్చిత జ్ఞానం ఉత్పన్న కాదు, అలా స్థితి కలుగుతుంది. కాబట్టి ఏవం అలాగే బుద్ధి ప్రతి సంవేదనం పురుషం అపలపద్భిః వైనాశికైః ఏవం బుద్ధి ప్రతి సంవేదనం పురుషం అపలపద్భిః వైనాశికైః సర్వమేవ అకులీకృతం. అంటే ఈ రకంగా బుద్ధికి ప్రతి సంవేదనం అంటే బుద్ధి ద్వారా ప్రతి సంవేదనం పొందేటువంటి జీవాత్మ, బుద్ధి ప్రతి సంవేదనం పురుషం అంటే బుద్ధి యొక్క ప్రతి సంవేదన అనుభూతిని పొందే జీవాత్మ, బుద్ధి ప్రతి సంవేదనం పురుషం అపలపద్భిః. అపలపద్ అంటే అపలాపం చేసేటువంటి వాళ్ళు అంటే స్వీకరించిన వాళ్ళు. క్షణికవాదం చేసిన చిత్తమే ఆత్మవత్ వ్యవహారం చేస్తుంది, ఆత్మను వేరే తత్వాన్ని స్వీకరించడానికి అవసరం లేదని చెప్పారు కదా, అట్లా వాడిని ఖండిస్తూ అపలపద్భిః వైనాశికై అంటే క్షణికవాదులు చిత్తంకి అతిరిక్తమైనటువంటి పురుషతత్వాన్ని స్వీకరించకుండా దాన్ని ఖండిస్తూ అపలపద్భిః అంటే ఖండిస్తూ ఎవరు క్షణికవాదులు ఖండిస్తూ సర్వమేవ అకులీకృతం అంటే ఇదంతా కూడా అస్తవ్యస్త చేశారు. అంటే మనకు సిద్ధాంతాన్ని మొత్తం సిద్ధాంతాన్ని అస్తవ్యస్తం చేసేదన్నమాట. అంటే ఏదైతే సిద్ధాంతం ఉందో ఋషి మహర్షులు మనకి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ వ్యవస్థని అస్తవ్యస్తం చేసేదన్నమాట. అంటే మీ ప్రకారం వెళ్తే ఇవన్నీ దోషాలు వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ సిద్ధాంతాలను కూడా అస్తవ్యస్తం చేశారు. అకులీకృతం అంటే భిన్న భిన్నంగా అవ్యవస్థ చేశారు, దోషయుక్తం చేశారు. తేతు భోక్తృ స్వరూపం ఎత్ర క్వచన కల్పయంతో నా న్యాయ సంగచ్చంతే. తేతు వాళ్ళు, తేతు అంటే ఆ క్షణికవాదులు భోక్తృ స్వరూపం, భోక్త అంటే భోక్త అంటే జీవాత్మ యొక్క స్వరూపాన్ని ఎత్ర క్వచన కల్పయంతో ఎత్ర ఏదో ఒక చిత్తంలో కల్పన చేస్తూ, ఇప్పుడు భిన్న భిన్న చిత్తాలు ఏర్పడ్డాయి కదా, అట్లా ఏదో ఒక చిత్తంలో ఉంటుంది ఆత్మ అనేది, దాని యొక్క జ్ఞానం ఇది. ఎత్ర క్వచన కల్పయంతో ఏదో ఒక చోట కల్పన చేస్తూ ఊహిస్తూ నా న్యాయ సంగచ్చంతే నా న్యాయయుక్తమైనటువంటి సంగతియుక్తమైనటువంటి వచనాన్ని చెప్తున్నారు. అంటే యుక్తి సంగతం కాదు, అంటే చిత్తం కంటే భిన్నమైన ఆత్మతత్వాన్ని స్వీకరించకుండా దాన్ని అపలాపం చేస్తూ దాన్ని ఖండిస్తూ ఇవన్నీ కూడా మన ఏదైతే సిద్ధాంతం దాన్ని సర్వాన్ని అతలాకుతలం చేసి అంటే దాన్ని దోషయుక్తం చేసి ఆ ఆత్మ యొక్క స్వరూపాన్ని ఏదో ఒక చోట ఉంటుంది, ఏదో ఒక చిత్తంలో ఉంటుంది, ఎట్లా క్వచన కల్పయంత ఏదో ఒక చోట ఉంటుందని చెప్పి కల్పన చేసుకుంటూ నా న్యాయ సంగత్యంతే నా న్యాయపూర్వకంగా సంగతిపూర్వకంగా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఇక్కడ దోషాలు వస్తున్నాయి, అతి ప్రసంగ దోషం వస్తుంది, స్మృతి సంకరష్ట దోషం వస్తుంది. నువ్వు చెప్పిన ఒకటో చిత్తం రెండో చిత్తానికి రెండో చిత్తం మూడో చిత్తం అలాగే ఎంతవరకు వెళ్ళిపోతావు, ఎక్కడో ఒక చోట ఆగాలి కదా. అప్పుడు ఏదైతే అంతిమంలో ఆగుతుందో, ఏ చిత్తం అయితే అంతిమంలో ఆగుతుందో ఆ చిత్తం యొక్క పరిజ్ఞానం ఎలా అవుతుంది నీకు, ఆ చిత్తం యొక్క పరిజ్ఞానం ఎలా అవుతుంది. కాబట్టి ఇది యుక్తి సంగతం కాదు నువ్వు చెప్పిన సిద్ధాంతము అని చెప్పి సిద్ధాంతి అంటున్నాను అనమాట. అదే విషయాన్ని కానీ కొంతమంది వాళ్ళ క్షణికవాదులు చూడండి, ఇక్కడ పైన చెప్పిన విధంగా చిత్తమే అన్ని సర్వస్వం, అన్ని జ్ఞాని సంగ్రహిస్తుంది, అనుభూతిని కూడా పొందుతుంది చెప్పి క్షణికవాది యొక్క సిద్ధాంతం. ఏది చిత్తం అన్ని సర్వస్వం అంతే, అదే ఆత్మ స్వీకరించకుండా చిత్తం అన్నిటికీ కారణం అని చెప్పి చెప్తున్నమాట. కానీ కొంతమంది క్షణికవాది వాళ్ళలో ఉండే కొన్ని వాళ్ళలో ఉండే మతస్థులే, వాళ్ళలో ఉండే పూర్వపక్షులు ఉండే కొంతమంది పండితులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ కేచిత్తు సత్వ మాత్రం అపి, కింద చూడండి, కేచిత్తు సత్వ మాత్రం అపి పరికల్ప్య అస్తి స సత్వ. కానీ కొంతమంది అందులో క్షణికవాదులే ఏమంటారంటే కేచిత్ సత్వ మాత్రమే పరికల్ప్య అంటే ఊహించి, లేదండి ఆ చిత్తానికి అతిరిక్తమైనటువంటి సత్వం అంటే జీవాత్మ కూడా ఉంది, చిత్తమే కాదు, ఆ చిత్తానికి అనుభూతిని పొందేటువంటి చిత్తంలో ఉండే వ్యక్తులను అనుభూతి పొందేటువంటి ఒకటి ఆత్మతత్వం కూడా ఉంది, సత్వం ఉంది, సత్వగుణం ఉంది, అంటే ఆత్మతత్వం ఉంది అన్నమాట. సత్వ మాత్రమే పరికల్ప్య అస్తి ఉంది, ఏది స సత్వ, ఆ సత్వం పురుషం ఉంది, అంటే ఆ జీవాత్మ ఉంది, అంటే పురుష స్వరూపం ఉంది అని చెప్పి స్వీకరిస్తున్నారు. కొంతమంది వేరే క్షణికవాదు అందులో ఉండే వాళ్ళే వేరే వాళ్ళ కొన్ని మత భేదాలు అలా స్వీకరిస్తూ, అంటే కొంతమంది క్షణికవాదులు సత్వం కూడా ఉందని స్వీకరిస్తూ కూడా స సత్వ అస్తి యా ఏతాన్ పంచస్కందాన్ నిక్షిప్య అన్యాశ్చ ప్రతి సందదాతి ఇది ఉక్త్వా తత ఏవ పునఃత్రస్యంతి. అంటే ఇక్కడ ఏం చెప్పే కేచిత్ కొంతమంది క్షణికవాదులు
సత్వ మాత్రమే పరికల్ప్య అంటే దాన్ని ఊహించి ఉంది అని చెప్పి, ఏది సత్వ, ఆ సత్వ పురుషం ఉందని చెప్పి ఇందులోనే మళ్ళా ఏతాన్ పంచస్కంద నిక్షిప్య అంటే వాళ్ళు ఏతాన్ ఒక 5 స్కందాలు ఉన్నాయంట. 5 స్కందాలు అంటే ఇక్కడ స్కందం అంటే ఒక 5 స్కందాలు చెప్పాను. 5 స్కందాల పేరు ఏంటంటే ఇక్కడ 5 స్కందాలను త్యాగం చేసి, అంటే 5 స్కందాలను త్యాగం చేసి పంచస్కందాన్ ఏతాన్ పంచస్కంద నిక్షిప్య అంటే త్యాగం చేసి, అన్యాశ్చ అంటే అశుద్ధమైన పంచస్కందాలను ఏవైతే ఉన్నాయో అంటే ఇవేమో దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగం చేసి, దోషాలను అవిద్య దోషాలను త్యాగం చేసి, స్కంద అంటే దోషాలను త్యాగం చేసి, అన్యాశ్చ ప్రతి సందదాతి అంటే అన్ని వేరే 5 స్కందాలు శుద్ధమైన స్కందాలు ఏవైతే ఉన్నాయో, శుద్ధ జ్ఞానస్వరూపమైన స్కందాలు ఏవైతే ఉన్నాయో అన్యాన్ని ప్రతి సందదాతి ఇది ఉక్త్వ అన్యాన్ని వాటి ధారణ చేస్తూ ఆ రకంగా చెప్తూ ఇది ఉక్త్వ తతః ఏవ పునః త్రస్యంతి అలాగా స్వీకరించి, అంటే వేరే ఆత్మతత్వం కూడా ఉందని స్వీకరించి మళ్ళీ ఆత్మతత్వం స్వీకరించడం మనం భయపడుతున్నామట. సిద్ధాంతం చెప్తున్నామట, సత్వం మాత్రమే పరికల్పన చేసి ఊహించి సత్వం కూడా ఉందని చెప్పి మళ్ళీ ఇవన్నీ చెప్పిన తర్వాత 5 స్కందాలను వదిలిపెట్టి మళ్ళా ఆ శుద్ధమైన సంస్కారాలను ఉత్పన్నం చేసుకుంటూ ఆ ఆత్మతత్వాన్ని స్వీకరించడంలో మళ్ళీ వాళ్ళే భయపడుతున్నారు అనమాట. అంటే పూర్తిగా స్వీకరించడం లేదు, దాన్ని వద్దని చెప్పడం లేదు. అట్లాగా వాళ్ళలో కూడా స్థిరత్వం లేదన్నమాట. అంటే ఇక్కడేమో స్వీకరించారు కారణంగా దాన్ని ప్రతి సందదాతి ఇది ఉక్త్వ అని మళ్ళీ సంధానం చేసుకుంటున్నాం అని చెప్పిన తర్వాత కూడా తతః ఏవ పునః త్రస్యంతి మళ్ళీ దాన్ని ఆత్మతత్వాన్ని వేరే తత్వాన్ని చిత్తాతిరిక్తమైనటువంటి ఆత్మతత్వాన్ని స్వీకరించడంలో పునః త్రస్యంతి వాళ్ళు భయభీతులు అవుతున్నారు దాన్ని స్వీకరించడంలో. అంటే వాళ్ళే ఆ సిద్ధాంతాన్ని స్వీకరించడం లేదు, ఏదో చిత్తమే అని చెప్పి మళ్ళీ అలా చెప్తున్నాడు. దాన్ని వ్యాఖ్యానంలో మటుకు ఇదంతా వేరే తత్వం ఉందంటున్నారు, కానీ దాన్ని స్వీకరించడం సత్తాత్మక రూపంలో స్వీకరించడంలో దాన్ని స్వీకరించడం లేదు అంట. అంటే దాన్ని స్వీకరించడం వాళ్ళ సిద్ధాంతానికి లోపం అవుతుందని చెప్పి మన భయభూతులు అవుతున్నారు అని చెప్పి ఇక్కడ చెప్పారు. అందుకే మళ్ళీ ఏమన్నా అంటే ఇక్కడ చూడండి, తథా ఇప్పుడు స్కంద అంటే 5 స్కందాలు చెప్పాను, 5 స్కందాలు అని చెప్పాను కదా. 5 స్కందాలు అంటే శుద్ధమైన అంటే ముక్తికి యుక్తమైనటువంటి శుద్ధ జ్ఞానం అండి. స్కందం అంటే శుద్ధ జ్ఞానం. అవి ఏ రకమైన 5 స్కందాలు పేరు ఇచ్చామట. రూపము, విజ్ఞానము, వేదన, సంజ్ఞ, సంస్కార అని ఇచ్చాండి. ఇవి 5 స్కందాలు అంట. రూపస్కందము, విజ్ఞాన స్కందము, వేదనా స్కందము, సంజ్ఞా స్కందము, అవును సంస్కార స్కందము. ఇవి 5 స్కందాలు. ఈ 5 స్కందాలు త్యాగం చేశాను. సంసారంలో ఉన్నప్పుడు యుక్తమైనటువంటి అన్నమాట. అంటే సంసారిక క్రియాకలాపాలు చేయడానికి ఈ 5 స్కందాలు ఉంటాయి. వీటిని పరిత్యాగం చేసి, దోషయుక్తమైనటువంటి ఈ స్కందాలను పరిత్యాగం చేసి ఆ దోషరహితమైన ఈ స్కందాలను మళ్ళీ ధారణ చేస్తూ, ఇవన్నీ ధారణ చేసి ఇలా స్వీకరిస్తూ మళ్ళీ వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని స్వీకరించడంలో వాళ్ళు భయపడుతున్నారు క్షణికవాది. అందుకే ఇక్కడ ఏం చెప్పారు, తథా స్కందానం మహా నిర్వేదాయ, కింద చూడండి, తథా అలాగే స్కందానం మహా నిర్వేదాయ విరాగాయ అనుత్పాదాయ ప్రశాంతయే గురోర్ అంతికే బ్రహ్మచర్యం చరిష్యామి ఇది ఉక్త్వ సత్వస్య పునః సత్వమేవ ఉపహ్నవతే. ఇక్కడ ఆ రకంగా చెప్పి తథా స్కందానం మహా నిర్వేదనాయ అంటే ఈ 5 స్కందాలు నేను చెప్పిన రూప, విజ్ఞాన, వేదన, సంజ్ఞ, సంస్కారం, ఈ 5 స్కందాలు చెప్పారా, వాటిని ఉత్పన్నం చేసుకోవడం కోసం, అంటే శుద్ధమైనటువంటి స్కందాలను ఉత్పన్నం చేసుకోవడం, అంటే జ్ఞానయుక్తమైన స్కందాలను ఉత్పన్నం చేసుకోవడం కోసము, అంటే మహా నిర్వేదాయ అని చెప్పి ఇక్కడ. మహా నిర్వేదాయ అంటే శుద్ధమైన జ్ఞానాన్ని పొందడం కోసం, శుద్ధమైన జ్ఞానాన్ని పొందడం కోసము, అంటే వైరాగ్యం కోసం. శుద్ధమైన జ్ఞానం అంటే వైరాగ్యం కోసం. మహా నిర్వేదాయ విరాగాయ అంటే విరక్తి కోసం. ఈ మనం చెప్తున్నా పాపము పుణ్యం పట్ల విరక్తి కలగని చెప్పి అట్లా విరక్తి కోసం, అంటే శుద్ధ జ్ఞానం ద్వారా విరక్తి కూడా కలుగుతుంది. అందుకే మహా నిర్వేదాయ మహా వైరాగ్యం కోసము, విరాగాయ విరక్తి కోసం, సంసారం పట్ల ఏవైతే ఆకర్షణ ఉన్నాయో వాటి పట్ల విరక్తి కలగడం కోసం. విరాగాయ అనుత్పాదాయ అంటే మళ్ళీ జన్మ అంటూ ఉత్పత్తి ఉండకూడదు, ఇది మళ్ళీ జన్మ ఉండకూడదు అని చెప్పి అనుత్పాదాయ. ఇంకా ప్రశాంతి కోసం, మళ్ళీ జన్మ ఉండకూడదు చెప్పి ప్రశాంత, ఇంకా ప్రశాంత కావాలి, మానసిక ప్రశాంత కావాలి, శాంతి కావాలని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళు గురోర్ అంతికే, గురువుకి సమీపంగా వెళ్ళి, గురోర్ అంతికే అంటే గురువుకి సమీపంగా వెళ్ళి
గురువుకి సమీపంగా వెళ్ళి బ్రహ్మచర్యం చరిష్యామి ఇతి వక్త, అంటే గురువు దగ్గరికి వెళ్ళి నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సత్వస్య పునః సత్వమేవ అపహ్నువతే, అలాగే నేను బ్రహ్మచర్యం పాటించి ఇవేం తెలుసుకుంటాను అంటే వైరాగ్యం, ఈ 5 స్కందాన్ని శుద్ధ స్వరూపంగా తెలుసుకొని ఈ మహావైరాగ్యాన్ని పొంది ఆత్మశాంతి కోసం మళ్ళీ జన్మ ఉండకూడదని చెప్పి దానికోసం ఇలా అవన్నీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే ఆత్మతత్వాన్ని స్వీకరించడంలో వాళ్ళు వెనకాడుతున్నారు. అంటే దాన్ని స్వీకరించడం లేదు. ఇవన్నీ చేస్తూ ఆ బ్రహ్మచర్యం పాటిస్తూ గురువు దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అలా 5 స్కందాల పరిశుద్ధం ప్రకారంగా మహావైరాగ్యాన్ని పొంది విరక్తిని పొంది మళ్ళీ జన్మ అంటూ ఉండకూడదని ఇవన్నీ చెప్పి మళ్ళా సత్వస్య పునః సత్వమేవ అపహ్నువతే, అలా అవన్నీ చెప్పి కూడా ఆ జీవాత్మ యొక్క సత్తను స్వీకరించడంలో వాళ్ళు అంగీకరించడం అంటే స్వీకరించడం లేదు. అలా అన్ని చెప్పి కూడా జీవాత్మ యొక్క సత్తను స్వీకరించడం లేదు. కాబట్టి ఇలాగా క్షణికవాదాన్ని పరోక్షంగా స్వీకరిస్తూ కూడా యథార్థంగా స్వీకరించడం లేదు. అదే విషయాన్ని ఇక్కడ చూడండి మళ్ళీ పక్కన ఇదే విషయాన్ని సాంఖ్య యోగాదయ ప్రవాదాః స్వశబ్దేన పురుషమేవ స్వామినం చిత్తస్య భోక్తారం ఉపయంతి ఇతి ఉక్తవంతః. చూడండి పైన అది ఏదైతే అవశిష్టం ఉందో చూసాను, గురోర అంతికే బ్రహ్మచర్యం చరిష్యామి ఇది ఉక్త్వా, పైన చూడండి బ్రహ్మచర్యం, స్లైడ్ మీద చూసుకోండి, బ్రహ్మచర్యం చరిష్యామి ఇది ఉక్త్వా సత్వస్య పునః సత్వమేవ అపహ్నువతే, ఆ సత్వ అంటే సత్వపురుష ఆత్మను స్వీకరించకుండా అపహ్నువతే దాన్ని ఖండిస్తున్నారు. మళ్ళీ సత్వపురుషం అంటూ జీవాత్మ అంటూ చిత్తం అతిరిక్తమైన జీవాత్మ అంటూ ఏది లేదండి, ఇవన్నీ కూడా మొత్తం చిత్తంలోని ఇవన్నీ జ్ఞానము విషయ జ్ఞానం తెలుస్తుంది, అంతా సుఖానుభూతి పొందేది ఆ చిత్తమని చెప్పి అలా స్వీకరిస్తూ దాన్నే చెప్తున్నారు. కానీ దీన్ని పరోక్షంగా స్వీకరిస్తుంటే దాన్ని సత్తను చెప్పడం లేదన్నమాట, స్వీకరించడం లేదు. కానీ యథార్థంగా అయితే సాంఖ్య యోగాదయస్తు ప్రవాదాః, సాంఖ్య దర్శనం కావచ్చు యోగ దర్శనం కావచ్చు వాటి యొక్క మూల సిద్ధాంతం పూర్తిగా దీన్ని స్వీకరించిన సాంఖ్య యోగాదయస్తు ప్రవాద ప్రతిష్టమైన వాదం ఏంటంటే, సిద్ధాంతం ఏంటంటే స్వశబ్దేన, ఇక్కడ స్వశబ్దం చేత స్వశబ్దేన పురుషమేవ స్వామినం చిత్తస్య భోక్తారం ఉపయంతి ఇతి, అంటే స్వశబ్దేన పురుషమేవ స్వామి అంటే చిత్తానికి స్వామి అయినటువంటి పురుషుని జీవాత్మనే కర్త భోక్త అని చెప్పి ఇక్కడ ప్రతిపాదించారు. సాంఖ్య దర్శనం ప్రతిపాదిస్తుంది, అదేవిధంగా యోగ శాస్త్రం కూడా ప్రతిపాదిస్తున్నాడు. అది మూల సిద్ధాంతం అన్నమాట. కాబట్టి క్షణికవాది ఇలా మనకు 2 శాస్త్రాలు దర్శన శాస్త్రాలు మనకు ఋషి మహర్షి చెప్పినప్పుడు అది అపలాపం చేసి అంటే ఖండించి స్వీకరించకుండా పరోక్షంగా స్వీకరిస్తూ కూడా యథార్థంగా స్వీకరించకుండా అలా అపలాపం చేస్తున్నారు. ఇది దోషయుక్తమైంది. ఏ దోషము? స్మృతి సంకర దోషం వస్తుంది, అతి ప్రసంగ దోషం వస్తుంది. దానికి ఒక అంతు అంటూ ఉండమాట. ఒక చిత్తం రెండో చిత్తానికి, రెండో చిత్తం మూడో చిత్తానికి ఎక్కడ దానికి ఏమైనా అంతు ఉంటుందా? అట్లా అనవస్థ దోషం, ఒక అవస్థ దోషం ఉండదు అన్నమాట. అవస్థ ఉండదు, అనవస్థ అలా కంటిన్యూ వెళ్తూ ఉంటామట. కానీ అయినా కూడా చివరిన ఏదైతే చిత్తం ఉత్పన్నం అవుతుందో దానికి ఇలా ఆ చిత్తం యొక్క పరిజ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇలా దోష ప్రసక్తి వస్తుంది. కాబట్టి పరోక్షంగా స్వీకరిస్తూ కూడా దాన్ని ఇవన్నీ జన్మ ఉండకూడదు అవన్నీ చెప్తూ కూడా వైరాగ్యం కావాలి, విరక్తి కలిగే సంసారం పట్ల అని చెప్తూ కూడా మళ్ళీ ఉంటుంది దాన్నే ఖండిస్తున్నారు. కాబట్టి సాంఖ్య దర్శనం యొక్క సిద్ధాంతం, యోగ శాస్త్రం యొక్క సిద్ధాంతం ఏంటంటే స్వశబ్దం పురుషమేవ స్వామినం చిత్తస్య భోక్త, చిత్తక భోక్త కర్త, ఆ చిత్తంలో ఉండే వృత్తులన్నిటికీ భోక్త కర్త దర్తాన్ని కూడా భోక్తరం ఉపయంతి. చిత్తానికి స్వామి ఎవరంటే ఆ జీవాత్మే, స్వామి జీవాత్మే అని చెప్పి ఇక్కడ స్పష్ట సిద్ధాంతం ఈ సాంఖ్యకారులకు యోగ శాస్త్రకారులకు. కాబట్టి ఈ రకంగా స్వామినం చిత్తస్య భోక్తారం ఉపయంతి ఇది. కాబట్టి సాంఖ్య యోగ శాస్త్రం యొక్క ప్రవాదం నిశ్చితమైన మతం ఏంటంటే, మూల సిద్ధాంతం ఏంటంటే స్వశబ్దం ద్వారా చిత్తం యొక్క స్వామి పురుషుణ్ణే భోక్త కర్తగా స్వీకరించారని చెప్పి మనకి ఈ సిద్ధాంతం చెప్తుందండి. అస్తు. ఇప్పుడు చెప్పిన దాంట్లో యొక్క సందేహం ఉందండి? ఇప్పుడు చెప్పిన దాన్ని చెప్పండి, మన తర్వాత చూద్దాం. ఎందుకంటే ఇది
కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది, సరిగ్గా వినిపించలే అంటున్నారు. అస్తు. ఇప్పుడు చెప్పిన పాఠంలో 21 సూత్రంలో సందేహం ఉందా? అంటే క్షణికవాది ఏం చెప్పాడంటే క్షణికంలో ఉత్పన్నమైన చిత్తం ఏదైతే ఉందో అది నష్టమైంది అని అంటున్నావు కదా, అది ఒక సమయంలో ఉత్పన్నం కాదు జ్ఞానం, ఏక సమయేచ అనవధానం చెప్పావు కదా. లేదని అలా కాదు, ఒక సమయం నష్టమైంది అది రెండో చిత్తానికి ఆ జ్ఞానం ప్రసాదించి ఆ జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ రెండో చిత్తం అనేది మూడో చిత్తానికి ఇచ్చి వెళ్ళి అలాగా ఆ జ్ఞాన ప్రవాహం కంటిన్యూ నడుస్తుంది కాబట్టి విషయ జ్ఞానం తెలుస్తుంది. కాబట్టి ఇది మా క్షణికవాద సిద్ధాంతం ఏం దోషం లేదని చెప్పి చెప్తున్నాడు. లేదు, దోషం ఉంది. బుద్ధి అతి ప్రసంగ. ఒక బుద్ధి అనేది రెండో బుద్ధికి ఇచ్చింది, రెండో బుద్ధి మూడో బుద్ధికి ఇచ్చినప్పుడు ఆ ప్రతి చిత్తం భిన్న భిన్నంగా ఏర్పడుతుంది, ప్రతి బుద్ధి భిన్న భిన్నంగా ఏర్పడుతుంది కదా. అప్పుడు భిన్న భిన్నంగా ఏర్పడినప్పుడు అప్పుడు అంతిమంలో ఒక బుద్ధి తత్వం చిత్తం ఏర్పడుతుంది. మళ్ళీ ఆ చిత్తం యొక్క పరిజ్ఞానం ఎలా కలుగుతుందండి? అది దోషయుక్తం కాదా? కాబట్టి అది దోషయుక్తము, అది దోషయుక్తమైంది కాబట్టి అతి ప్రసంగ దోషం వస్తుంది. ఇంకా పూర్వ బుద్ధి చిత్తం అనే బుద్ధి అని ఇవన్నీ పర్యావరణ శబ్దాలు. ఇక్కడ ఆ పూర్వ చిత్తంలో ఏవైతే అనుభూతి కలిగిందో తర్వాత ఆ అనుభూతి, మళ్ళీ తర్వాత చిత్తం ఏదైతే ఉత్పన్న దానికి ఏదైతే అనుభూతి కలిగిందో ఆ అనుభవము, తర్వాత మూడో చిత్తంలో ఏదైతే అనుభూతి కలిగిందో ఆ అనుభవం, అలాగే అనుభవాలు భిన్న భిన్న చిత్తాలకు భిన్న భిన్న బుద్ధుల్లో భిన్న భిన్నంగా ఏర్పడ్డాయన్నమాట. అవన్నీ సంకలం అయిపోతాయి, కలిసిపోతాయి. అప్పుడు ఏ చిత్తం యొక్క బుద్ధి అనుభవం ఇది ఈ రకంగా ఉంది, ఈ వస్తువు యొక్క పరిజ్ఞానం ఎలా తెలుస్తుంది? అన్ని కలిసిపోవడం వల్ల యథార్థ అనవధానం కలగదు. యథార్థంగా ఈ వస్తువుకి పరిజ్ఞానం ఇది అని చెప్పి తెలియదు. కానీ అలా సంకల్ప దోషములు వస్తాయి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ సూచించాడండి. అస్తు. ఇప్పుడు చెప్పండి, మీకు ఇది పూర్వపక్షి సిద్ధాంతం ఏదో చెప్తూ ఉన్నాం, దీని ఏదో రహస్యం ఉందని అలా అనుకోవద్దు. కొన్ని ఇది పూర్వపక్షి అనేవి ముందు మన అక్కడ విషయ జ్ఞాని యథార్థంగా చెప్పడం కోసమే ఇవన్నీ ప్రతిపక్షాలు తీసుకొని చెప్తూ ఉంటాడు. అక్కడ విషయ యొక్క పరిజ్ఞాన దృఢత్వం వస్తుందన్నమాట. అంతేకాని కొన్ని విషయాలు ఇవి ఇది ఇక్కడే కాదు, మనకు వేదాంత దర్శనంలో ఇంకా ఎక్కువగా ఉంటుందండి. వేదాంత దర్శనంలో భిన్న భిన్న ప్రతిపక్షాల ద్వారా చాలా మతభేదాలు ఉంటాయి. కానీ మతభేదాలు సిద్ధాంతమే ఒకటి ఉంటుంది అన్నమాట. అవి ఎందుకంటే అంతవరకు వెళ్ళం కాబట్టి బుద్ధి ద్వారా చేసేటువంటి క్రియాకలాపాలు ఇవన్నీ వ్యాపారాలు చేస్తూ ఉంటామంట, భిన్న భిన్నంగా ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా ఆలోచిస్తాడు ఒక విషయం మీద అనేది ఇక్కడ సిద్ధాంతాన్ని అలా కూడా ఆలోచిస్తా అని చెప్పామంట. ఎందుకంటే చాలా మంది ఆత్మతత్వాన్ని చాలా అంతిమంలో ఉందన్నమాట, పరమాత్మతో ఇంకా అంతిమంలో ఉందన్నమాట. ముందు చిత్తం వరకు వెళ్ళిన వాళ్ళు ఏమవుతుంది, అంతవరకు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు దాని గురించి చిత్తమే అన్నిటికీ సర్వస్వం అని చెప్పి, ఎందుకంటే మన ఏవో మనుష్యానం కారణం బంధ మోక్షం అని చెప్పాం కదా. మనస్సే అన్నిటికీ కారణం, మనసే సంసారానికి కారణమైన మనసే ముక్తి కలిగించాలని మనసే. అంటే ఎందుకంటే ఈ చిత్తం అనేది, ఈ బుద్ధి అనేది ఆత్మకి అత్యంత దగ్గరగా ఉంటుంది. ఈ చిత్త సహాయంతో ముక్తి వరకు వెళ్ళగలుగుతామట. అంటే అంతిమ ముక్తి కలిగింది, సంస్కార పూర్తి నష్టమయ్యాయి అన్నంత వరకు ఆ చిత్తం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటున్నమాట. అంటే పురుషుడికి అపవర్గాన్ని కలిగించేంత వరకు ఆ చిత్తం వెంట ఉంటున్నమాట. కానీ క్షణికవాద అలా కాకుండా అది లేదంటే క్షణంలో మారుతుంది. ఎందుకంటే చిత్తం పరిణామిని కాబట్టి, ఎందుకంటే 3 గుణాలతో ఉత్పన్నమైంది కాబట్టి గుణాలు ఎప్పుడు చలాయమానంగా ఉంటాయి. క్షణంలో పరివర్తన చెందుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం సంసారంలో ప్రతి వస్తువు, ప్రతి పదార్థం, ప్రతి వ్యక్తి క్షణంలో మార్పు చెందుతున్నా, కానీ కనిపించడం ఇదిగు చెప్పుకున్నాడు. అది మనకు దృశ్య రూపంలో కావడం లేదన్నమాట. ప్రతి క్షణంలో మనం మార్పు చెందుతూ ఉన్నామన్నమాట. మనం బాల్యావస్థ నుంచి ఈ అవస్థకి వచ్చామంటే ప్రతి క్షణంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. అది మనకేం కనిపిస్తుందా? కనిపించడం. కానీ అది కాలాంతంలో పరిణామం చెందిన తర్వాత అప్పుడు మనకి దీంట్లో మార్పు వచ్చింది చెప్పి మనకు తెలుస్తున్నమాట. అంటే పరిణామం జరుగుతుందంటే ప్రతి క్షణము జరుగుతూ ఉన్నామంటే క్షణంలో అది సూక్ష్మంగా జరుగుతూ ఉంటుంది, మనకు కనిపించదు. కానీ పరిణామ స్వరూపం కలిది కాబట్టి వాళ్ళు క్షణంలో చిత్తం ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది చెప్తున్నమాట. అదే జ్ఞానం. ఆ విషయంలో ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో అది రెండో చిత్తానికి మూడో చిత్తానికి వెళ్తుంది. అలా అన్నప్పుడు లేదండి అంతా ఒకటే చిత్తమే గ్రహించాలి. చిత్తానికి అతిరిక్తమైనటువంటి చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు భిన్న భిన్న చిత్తం అని చెప్పినా ఆ భిన్న భిన్న విషయాన్ని గ్రహిస్తుంది. ఆ భిన్న భిన్న విషయాన్ని గ్రహించడం చిత్తం అంతా కూడా వాటి అనుభూతిని పొందేది జీవాత్మ. ఈ చిత్తంలో ఉండే వృత్తులు ఎన్నైతే చెప్తున్నావో వాటన్నిటికీ కూడా అనుభూతిని పొందేది జీవాత్మ తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే జీవాత్మ సదా జాతృత్వం అనేది ఆత్మ అపరిణామిని స్వరూపు కాబట్టి ఆ జీవాత్మకు చిత్తంలో ఉండే వృత్తులన్నీ కూడా యథార్థంగా ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాయని చెప్పి మనం అంతకన్నా ముందు చెప్పుకున్నాం. సదా జాతృత్వం అని చెప్పి
ఆత్మన సదా జాతత్వం. కానీ ఎందుకు అపరిణామీ స్వరూపం కాబట్టి గుణాలతో ఉత్పన్నం కాదు. ఏదైతే గుణాలతో ఉత్పన్నం అవుతున్నది పరివర్తన చెందుతూ ఉంటుంది. ఏదైతే గుణాలతో ఉత్పన్నం కాదో అది జీవాత్మ కాబట్టి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి అని ఇది సిద్ధాంతం అండి. అస్తు. అస్పష్టంగా ఉందా, అసమంజసంగా ఉందా లేదంటే? మహోదయ, ఇక్కడ జీవాత్మ అని మీరు దేన్ని అంటున్నారు? ఏంటండి దీన్ని ఇక్కడ జీవాత్మ అని దేన్ని అంటున్నారు? ఒక్క నిమిషం ఒక్క చెప్పారు రామకృష్ణ కాదు. ఇక్కడ జీవాత్మ అని దేన్ని అంటున్నారు మీరు? ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన జీవాత్మ అని దేనిని పిలుస్తున్నారు? చిత్తాన్ని పిలుస్తున్నారా, లేక బుద్ధిని పిలుస్తున్నారా, లేక మనసుని పిలుస్తున్నారా? దేన్ని పిలుస్తున్నారు? పూర్వపక్షి చిత్తాన్ని ఆత్మగా భావించి చిత్తమే అన్నిటికీ సుఖ దుఃఖానికి అనుభూతిని పొందుతుందని చెప్పి సిద్ధాంతి అన్నాడు. పూర్వపక్షి అంటున్నాడు. సిద్ధాంతి అంటున్నాం అంటే చిత్తం అన్నిటికీ కర్తాదర్త కానీ చిత్తానికి కర్తాదర్త అన్నిటికీ కారణం చిత్త అతిరిక్తమైన జీవాత్మ ఒక తత్వం ఉంది. ఆ సుఖ దుఃఖానుభూతి జీవాత్మ కలుగుతుంటాయి. చిత్తమే కాదు, చిత్తం జడ వస్తువు గుణాలతో ఉత్పన్నమైంది కాబట్టి పరిణామిని. కానీ అపరిణామిని జీవాత్మ ఒక తత్వం ఉంది. ఆ చిత్తంలో ఉండే వ్యక్తిని అనుభూతిని పొందే జీవాత్మ. అందుకే లాస్ట్ లో సాంఖ్య సాంఖ్యకారులు దర్శన యోగ శాస్త్రకారులు ప్రవాదం నిష్ఠిన ప్రవాదం సిద్ధాంతం ఏంటంటే దృఢమైన మతి ఏంటంటే స్వశబ్దన పురుషమేవ స్వామినం చిత్తస్య భోక్తారం ఉపయంతి. ఆ పురుష స్వామి చిత్తానికి భోక్త అంటే చిత్తంలో ఉండే వ్యక్తులకు భోక్త కర్త దర్త అన్ని కూడా ఆ స్వామి జీవాత్మనే, పురుషుడే అని చెప్పి ఆయన సిద్ధాంతి అంటున్నాడు. కానీ పూర్వపక్షి చిత్తాన్ని ఆత్మగా భావిస్తున్నాడు. అదే ఆత్మ కర్త దర్త అన్నిటికీ సుఖ దుఃఖాలకు అనుభూతిని పొందే చిత్తమే అంటున్నాడు అనమాట. అది కాదు అని చెప్పి సిద్ధాంతి. అర్థమైందండి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారండి? ప్రభాకర్ శాస్త్రి గారు. బాబు గారా ఎవరు? శాస్త్రి గారండి, ప్రభాకర్ శాస్త్రి గారు. ప్రభాకర్ గారు. రెడ్మీ ప్రభాకర్ శాస్త్రి గారు. ఓకే అండి. ఇంకా అండి? అంటే ఇప్పుడు సిద్ధాంతి చెప్పేది ఇప్పుడు చిత్తం అనేది జడ పదార్థము, అది జీవాత్మతోటి సంయుక్తమైనప్పుడే దానికి జ్ఞానం కలుగుతుంది. చిత్తం యొక్క జ్ఞానాన్ని గ్రహించగలుగుతుంది అని చెప్తుంది. కానీ వీడు యాక్చువల్ పూర్వపక్షి ప్రతి చిత్తము కూడా జీవాత్మే అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. అది విరుద్ధంగా ఉంది. కూడా జ్ఞానయుక్తమైందే, జ్ఞానంతో కూడుకొని ఉంది, ప్రతి బుద్ధికి సంవేదన కలుగుతుంది అని ఆయన అంటున్నాడు. అంటే ఆయన పూర్వపక్ష సిద్ధాంతం అదే ఆత్మగా అన్నిటికీ కర్తవ్యత అదే అని చెప్తున్నాడు. మీరు చెప్పినట్టుగా నేను ఆత్మ అనే శబ్దంకి రాలేదు, ఆత్మ శబ్దంగా భావిస్తున్నాడు అతను పూర్వపక్షి. ఆత్మ శబ్దాన్ని స్వీకరించడం పరోక్షంగా అదే కొంతమంది క్షణికవాదులు అంటున్నారు చిత్తాతిరిక్తమైన సత్వం ఉంది, పురుషతత్వం ఉంది అని స్వీకరించి కూడా దానికోసము మనం ముక్తి కోసము జన్మ మళ్ళీ రాకూడదని చెప్పి విరక్తి కలగాలి, వైరాగ్యం కావాలి, జ్ఞానం కావాలని చెప్పి బ్రహ్మచర్యాన్ని పాటించి గురు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాడు. కానీ మళ్ళీ ఆ సత్తాన్ని స్వీకరించడం లేదు. అతను చెప్పిందే మళ్ళీ స్వీకరించడం లేదు. అట్లా ఆయన వాక్యం ఆయన ఖండించుకుంటున్నాడు. అట్లా దోషాలు వస్తున్నాయని చెప్పి సిద్ధాంతం చూపిస్తున్నాడు. ఇప్పుడే నువ్వు అవన్నీ చెప్పావు, ముందు ఇక చెప్పాం కదా, కేచిత్ సత్వం మాత్రం పరికల్పన చేసి ఉంది సత్వం ఉందని చెప్పి పరికల్ప్య సత్వం ఉంది. ఏతాన్ పంచస్కందాన్ నిక్షిప్య అన్యాశ ప్రతిసందదాతి ఇది ఉక్త్వ. అంటే ఈ 5 స్కందాలు అంటే ముక్తికి అవసరమైన 5 స్కందాలు, శుద్ధమైన స్కందాలను అంటే అశుద్ధ స్కందాలు ఏవైతే ఉన్నాయో మనం చెప్పినప్పుడు అంటే దీనికి వేరే పేర్లు పెట్టారన్నమాట. మనం ఏవైతే మనం అవిద్యాస్మిత రాగద్వేష అభినివేశ క్లేశాలు ఏవైతే ఉన్నాయో, అవిద్యా రూప సంస్కారం ఏవైతే వాటిని తొలగించుకొని ఇక్కడ పంచస్కందాల రూపాయలు చెప్పాను. ఈ 5 స్కందాలను అశుద్ధ స్కందాలు తొలగించుకొని మళ్ళీ శుద్ధ స్కందాలు ఏవైతే ఉన్నాయో, శుద్ధ జ్ఞానయుక్తమైన స్కందాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాన చేస్తూ అలా చెప్పి తా ఏవ పునః త్రస్యంతి, మళ్ళా అదే తత్వాన్ని అంగీకరించడంలో భయపడుతున్నారు. అంటే వాళ్ళ క్షణికవాదం మళ్ళీ ఈ సిద్ధాంతం మనం చెప్పే సిద్ధాంతం ఖండితం అవుతుంది. క్షణికవాదం అని చెప్పాము, మళ్ళీ ఆత్మతో ఏదో తత్వం ఉందంటే మళ్ళీ మనం చెప్పే ప్రతిజ్ఞ అవుతుంది. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇది ఒక క్షణంలో మారుతుంది. చిత్తానుభూతిని చిత్తంలోనే అన్ని సుఖ దుఃఖ అనుభవాలు కలుగుతున్నాయని చెప్పి మళ్ళీ అలా అంటున్నాడు.
అంటే క్షణికవాది పంచస్కందాలు అనే థీరీ పట్టుకొచ్చి కూడా దాన్ని అనుసరించడంలో స్వీకరించడం లేదు. స్వీకరించడం లేదు దాన్ని. స్వీకరించడం లేదు. అంటే వీణ సిద్ధాంతపుగా క్షణంలో మారుతుంది. స్కందము అంటే ఏంటి మహోదయ? స్కందం అంటే ఇప్పుడు మనకు ముక్తికి కావాల్సిన విశిష్టమైన జ్ఞానం. అంటే మన దాన్ని ముందుగా మనం ప్రజ్ఞా జ్ఞానం అని చెప్పి భిన్న భిన్న రకాలుగా చెప్పినట్టు ఏ విషయంలో అయితే మనం తెలుసుకోవాలంటే ఆ విషయం యొక్క పరిజ్ఞానం. ఇక్కడ దీని స్కందం అంటే రూపము, విజ్ఞానము, వేదన, సంజ్ఞ, సంస్కారం, వీటి యొక్క యథార్థ జ్ఞానం కలిగినప్పుడు, సంస్కారం యొక్క జ్ఞానం యథార్థం కలిగినప్పుడు, సంజ్ఞ అంటే మన సంజ్ఞ అంటే ఏది ఎలా ఉంది అంటే ఆ వస్తుతత్వం యొక్క సంజ్ఞను యథార్థంగా తెలుసుకున్నప్పుడు, వేదన, పీడ, బాధ అనుభవాలు ఏవైతే సుఖ దుఃఖ అనుభవాలు వేదన ఏదైతే ఉందో వాటి యొక్క పరిజ్ఞానం యథార్థం తెలుసుకున్నప్పుడు, విజ్ఞానం తెలుసుకున్నప్పుడు, రూపజ్ఞానం ద్వారా వస్తువు యొక్క రూపం తెలుసుకున్నప్పుడు, అట్లా ఈ రూపాన్ని తీసుకొచ్చారన్నమాట. రూపము, విజ్ఞానము, వేదన, సంజ్ఞ, సంస్కారం, వీటిని 5 స్కందాలు చెప్పామన్నమాట. అంటే ఇవన్నీ వస్తువు యొక్క యథార్థ జ్ఞానం తెలుసుకుని ఇవన్నీ యథార్థంగా తెలుస్తాడు. అంటే సంసారంలో ఉండే ఏది వస్తువు ఎలా ఉందో దాన్ని యథార్థంగా తెలుసుకొని జ్ఞానశుద్ధి ద్వారా మనము అవిద్యను తొలగించుకుంటూ మనము ముక్తి వైపు వెళ్ళాలనే దాన్ని పంచస్కంద రూపం చెప్పాడు. అలా అశుద్ధ రూపమైన స్కందాన్ని తొలగించుకొని శుద్ధ స్కందాలను ధారణ చేస్తూ మనము అది ఆ ధారణ చేయాలంటే ఏం చేయాలి? గురువు దగ్గరికి వెళ్ళాలి. బ్రహ్మచర్యం పాటిస్తూ గురువు దగ్గరికి కూర్చొని ఇవన్నీ ముక్తి సుఖం విరక్తి ఈ 5 స్కందాల పట్ల ఏవైతే ఉన్నాయో వాటి విరక్తిని పొందుతూ శుద్ధ జ్ఞానయుక్తమైన నిష్కామయుక్తమైన స్కందాలు ఏవైతే వాటిని గ్రహిస్తూ ముక్తిని పొందాలి. అంటే మళ్ళీ జన్మ అనుత్పాదయత అని చెప్పాం కదా, మళ్ళీ జన్మ లేకుండా విరాగాయ అనుత్పాదాయ ప్రశాంతి కోసము, ఉత్పత్తి లేకుండా ఉండటం కోసం, విరాగాయ విరక్తి కోసము, మహానిర్వేదం అంటే మోక్షం కొరకు, ముక్తి కొరకు కోసం ఏం చేస్తా అంట, దానికోసం ఏం చేయాలంటే గురువు దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఆచరించాలి. అవన్నీ చెప్పి అలాంటి ఆచరిస్తా అని చెప్తూ కూడా దాన్ని మళ్ళా సత్వస్య పునః సత్వమేవ ఉపహ్నవతే, అలాంటి వీటి కోసం అక్కడికి వెళ్ళాలని చెప్పి కూడా ఆ సత్వాన్ని ఖండిస్తున్నారు. మళ్ళా దాన్ని స్వీకరించడం లేదు. ఓకే, ఇప్పుడు స్కందాలంటే కూడా ఏదో అనుకోవద్దు. చెప్పిన మనం అంటే విద్యారూపి సంస్కారాలు, శుద్ధ సంస్కారం అంటే అవిద్య, అస్మిత, రాగద్వేష ఏవైతే క్లేశాలను వాటిని తొలగించుకోవడం కోసం వాటికి విపరీతమైన విద్యాయుక్తమైనటువంటి ప్రకాశం, జ్ఞాన ప్రకాశం. దానికి ధర్మము, ఇప్పుడు ధర్మస్కందాలు అని చెప్తూ ఉంటాం. గురుగారు అంటే చెప్పారు. గురుగారు అంటే గురువు దగ్గరికి వెళ్ళి విద్యను అడగాలి అని అతను మళ్ళీ నేర్చుకుంటే సంకోచిస్తున్నాడనా, లేక నేర్చుకునే ధైర్యం అతనికి లేక భయపడుతున్నాడనా అండి అర్థం? అంటే అవన్నీ చెప్పి స్వీకరిస్తున్నాడు. ఇవన్నీ గురువు దగ్గరికి పోయి నేర్చుకోవాలి. మహావైరాగ్యం అనేది ఎక్కడ వస్తుందో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తుంది. అక్కడ ఇటువంటి విద్యను, ఆత్మతత్వం తెలుసుకోవాలి. ఇవన్నీ కావాలి. అన్ని స్వీకరించిన తర్వాత కూడా వీటన్నిటికీ కర్తదర్త ఆ చిత్తమే అని అంటున్నాడు అన్నమాట. చిత్తంలో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కాదు, నేర్చుకున్న తర్వాత క్షణికవాది ఇవన్నీ చేయాలి. కరెక్ట్ ఇవన్నీ చేయకుండా కాదు. ఇవన్నీ కథనాలు అంటారు. కథనం పూర్వపక్షుడికి కథనం చెప్తున్నామాట. నేర్చుకున్న తర్వాత కాదు, నేర్చుకున్న తర్వాత యథార్థం అయిపోతున్నారు. మనం నేర్చుకోవాలి కదా, అదే ఆచరించడం లేదు. ఇవన్నీ ఆచరించి అలా చేస్తే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కలుగుతాయని చెప్పిన తర్వాత ఆయన సిద్ధాంతం ఏమంటుందంటే, ప్రతిజ్ఞ ఏంటంటే అన్నిటికీ కారణం చిత్తమే, చిత్తంలో ఇవన్నీ కలుగుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. సుఖ దుఃఖానుభూతి, చిత్త అతిరిక్తమైన ఆత్మతత్వం అంటూ ఏమీ లేదు. చిత్తమే అన్నిటికీ, అన్ని అనుభవాలకు కారణము. ప్రతి చిత్తంలో ఇప్పుడు భిన్న భిన్న చిత్తం, ఇప్పుడు ఒక చిత్తం ఉత్పన్నమైంది, అప్పుడు ఒక విషయాన్ని గ్రహించింది, నష్టమైంది. మళ్ళీ ఇంకో చిత్తం దానికి సదృశమైన చిత్తం ఉత్పన్నం చేసింది. ముందు చిత్తంలో అయితే జ్ఞానం ఉందో అదే దానికి ఇచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ రెండో చిత్తం మూడో చిత్తానికి ఇచ్చి వెళ్ళిపోయింది. అట్లాగా భిన్న భిన్న చిత్తం ఏర్పడుతున్నాయి, భిన్న భిన్న బుద్ధి ఏర్పడుతున్నాయి. వాటన్నిటికీ ఏదైతే చిత్తాలు అదే దానికి మూల కారణం. చిత్తమే అన్నిటికీ కారణము. ఆ దుఃఖానుభూతి కావచ్చు, సుఖ దుఃఖానుభూతి ఏదైనా కావచ్చు, అనుభవాలకు అన్నిటికీ కారణం ఆ చిత్తమే అని అంటున్నా అన్నమాట. కానీ అట్లా చేస్తే దోషం వస్తుంది, దానికి సమాధానం ఏం చెప్తావు అని చెప్పి సిద్ధాంతి దాన్ని ఖండించాడు అన్నమాట. కాబట్టి ఎందుకంటే అతను ఆలోచించిన దాంట్లో చిత్తమే అన్ని చేయగలుగుతుంది అనేటువంటి పద్ధతిలో చెప్పింది. పంచస్కందాలు అన్ని బాగానే ఉన్నాయి, కానీ దాన్ని
ఇంప్లిమెంట్ చేయడంలో, అంటే దాన్ని అనుసరించడంలో అతను మొట్టమొదటి అనుకున్న చిత్తమే స్వతంత్రంగా ఉంటుంది అనేటువంటి సిద్ధాంతం తప్పుగా వచ్చింది. అంచేత అది అనుసరించలేకపోయాడు అని సిద్ధాంతం చెప్తున్నాడు కదండి చివరికి. దానిని తప్పుగా భావిస్తున్నాడు కదండి. అన్నిటికీ మనసే కదా కారణం అని స్వీకరించడం అంటారు. మరి ఎలా స్వీకరించడం లేదని మనసే చెప్తున్నా. కారణం అన్నప్పుడు అది. మనసే కారణం అంటారు కదండి, చిత్తం ఎట్లా? చిత్తమన్నా మనసన్నా బుద్ధి అని విని ఓకేమ్మా. పర్యావరణ శబ్దాన్ని వేరు వేరు చూడొద్దు. అంటే అంతఃకరణం. ఒక భాగం మనసు అనమాట, చిత్తంలో ఒక ఇవన్నీ మనం భాగం రకరకాల మనసు. పేర్లు పెట్టి పిలుస్తాం. మనసు, బుద్ధి, చిత్తం ఇవన్నీ పర్యావరణ శబ్దాలు. ఓహో. ఓకేనా? అవాంతర భేదాలు అంతే, రకరకాల పిలుస్తుంటాం అంట. ఒకే వస్తువుకు సందర్భానుసారంగా భిన్న భిన్నంగా మాకు చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఒకే వస్తువుకు అనేక పేర్లు ఉంటాయన్నమాట. మీరు ఒకదే మీ పిండ విశేషం ఒకటే. ఒకరికి మీరు అమ్మగా ఉన్నారు, ఒకరికి అక్కగా ఉన్నారు, ఒక చెల్లిగా ఉన్నారు, ఒకరికి భార్యగా ఉన్నారు. పిండ ఒకటే, శరీరం ఒకటే, ఉన్నదే. పేర్లు ఎందుకు ఇన్ని భిన్న భిన్నంగా మారిపోతున్నాయి? అవునా? అలాగా తత్వం ఒకటే, ఇక్కడ ఆ చిత్తం ఒకటే, అది భిన్న భిన్నంగా వాళ్ళు ఊహిస్తున్నారు అన్నమాట. ఆలోచించినప్పుడు మనసు, ఒక దిశ- ఇంకొక చేత బుద్ధి, అట్లా ఆ. చిత్తము, ఒకసారి అహంకారం, అట్లా ఉంటుంది. అలాగా భిన్న భిన్నంగా అంటే పర్యావరణ శబ్దం సందర్భానుకూలంగా అట్లా ఒకసారి బుద్ధి అంటాం, ఒకసారి చిత్తం అంటాం, ఒకసారి అలా చెప్తున్నాం, మనసు అని చెప్తుంటాం. అన్నిటికీ అదే అండి అంటే సూక్ష్మ భేదం. ఆలోచించినప్పుడు మనసు. అలా లేదండి, అన్ని ఒకటే అని చెప్తున్నారు కదమ్మా. అంటే ఇప్పుడు క్షణికవాది తన సిద్ధాంతంలోనే ఒక లోపం ఉన్నట్టుగా సిద్ధాంతం చెప్తున్నాడు కదండి. ఇప్పుడు ఈ లోపం ఆ స్వీకరించడం లేదన్నమాట. అని చెప్తూ స్వీకరించడం. చెప్పింది. ఇప్పుడు నేను అదే ఒక నిమిషం అండి, ఒక దృష్టాంతం చెప్తున్నాను. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మధ్య వర్షాకాలంలో ఒక పరస్పరం ఇండ్లు దగ్గరగా ఉన్నాయి, ఆపోజిట్ లో ఉన్నాయి. ఆపోజిట్ లో ఉన్నప్పుడు ఏవైతే వర్షాకాలంలో వర్షం నీళ్ళు పడినప్పుడు ఏమవుతుంది, మిద్దె మీద నీళ్ళని ఎక్కడైతే అది నీళ్లు రావడానికి ఉందో ప్లేస్ ఉందో అక్కడి నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. అది ముందున్న వాడు ఇంటి ముందుకు, వెనక ఉండే ఇండ్లు ఏదైతే ఉందో ఆ నీళ్ళని వీళ్ళ ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. అని ఏం చెప్పారంటే, అయ్యా మీ మిద్దె నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఇట్లా వస్తున్నాయి కాబట్టి ఒక పైపు పెట్టుకొని అట్లా అటువైపు పెట్టుకోండి, నీళ్ళు కింద పడకుండా మాకు ఇబ్బంది కలుగుతుంది, ముఖ ద్వారం ఉందని చెప్పామట. అంటే ఇప్పుడు ఆయనకు అంటే మొదట్లో లేదు, అట్లా మిద్దె ఉండే ఫ్రీగానే ఉంటుంది. కాలాంతరం బాగా టెక్నాలజీ పెరిగిపోయింది కదా, కాబట్టి అక్కడ స్పేస్ ఉందని చెప్పి ఆ ముఖ ద్వారం ఇక్కడ పెట్టుకున్నామట. ఆపోజిట్ లో ఆయన పృష్ఠ భాగం ఉంది, ఈయన ముఖ భాగం ఉందన్నమాట. అన్ని కింద పడుతున్నాయి అని చెప్పిన తర్వాత, నువ్వు చెప్పింది కరెక్టే, అప్పుడు నీళ్లు ఇక్కడ పడకూడదు, కానీ పతనాల మటుకు అక్కడే బతుకుతుంది, ఎక్కడే తీసుకోవాలి, నేను నీళ్ళు అయితే ఇక్కడే పడతాయి, నువ్వు చెప్పింది కరెక్ట్ అంటున్నా. మళ్ళా అట్లా నువ్వు చెప్పిన సిద్ధాంతం కరెక్ట్ ఇక్కడ, కానీ నీళ్ళు అయితే ఇక్కడ. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ లౌకిక వ్యక్తి, సామాన్య వ్యక్తి ఏమంటున్నా అంటే, నీళ్లు మీరు చెప్పింది బాగానే ఉంది, ఇప్పుడు నీళ్ళు ఎక్కడ పోతాయి ఇవి నీళ్లు పోవడానికి ఆస్కారం ఎంత పై పెట్టుకుని ఇక్కడే పోవాల్సింది అని చెప్పినా కూడా అంత మీరు చెప్పింది కరెక్ట్ గానీ మళ్ళీ నీళ్లు పడేది మటుకు ఇక్కడే పడతాయి. అంటే చివరికి ఎన్ని చెప్పినా చివరికి అతను ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవటం లేదన్నమాట. అంత చెప్పి బాగానే ఉంది కానీ నేనేమంటావు, ఇక ఇప్పుడు పక్కన ఆస్కారం లేదు కదా, ఎక్కడ తీసుకుపోతాం ముందుకు, కానీ నీళ్ళైతే ఇక్కడే పడతాయి. అలాగే ఇక్కడ కూడా పూర్వపక్షి చిత్తం అని చిత్తం అతిరిక్త ఆత్మానుభూతి పొందేది భిన్న భిన్నంగా నువ్వు అనుకోవచ్చు. అది ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ అనుభవించేది, అనుభూతిని పొందేది మటుకు చిత్తమే. అది స్వీకరిస్తూ కూడా పరోక్షంగా స్వీకరిస్తూ కేచిత్ ఆత్మసత్వం అస్థితి స్వీకృతం అంటే చెప్పి ఇక్కడ చెప్పానమాట. చెప్పి కూడా మళ్ళీ ఏమంటున్నాడు, లేదంటే అంటున్నాడు. అది సత్తాను స్వీకరించడం భయపడుతున్నాడు, త్రస్యతి అని చెప్పి ఇక్కడ మనకు వాక్యం ఇచ్చాడు. ఆ చిత్తమే అనుభవిస్తుంది అనేది తప్పైపోతుంది అక్కడ. అలాగా అదే అన్నిటికీ మళ్ళీ దాని ఆత్మతత్వాన్ని మళ్ళీ భిన్నంగా ఎందుకు ఆలోచిస్తున్నాను అని అంటున్నాడు. అట్లా చెప్తే దోషాలు వస్తాయి, అనవస్థ దోషం వస్తుంది. నీ ప్రకారంగానే వెళ్దాంలే. ఒక చిత్తం పూర్వ చిత్తం నష్టమైపోయిందా, ఆ చిత్తంలో జ్ఞానం ఎక్కడ పోతుంది అంటే రెండో చిత్తానికి ఇచ్చేసిందని చెప్పావు. అసలు రెండో చిత్తంలో ఉండే జ్ఞానం అయిపోయింది, మూడో చిత్తానికి ఇచ్చేసిందని చెప్పావు. అంటే ఒకటో చిత్తము రెండో చిత్తంలో జ్ఞానం అంతా మూడో చిత్తానికి మొత్తం అంతా ఏదైతే ఉత్పన్నం అవుతుందో ఆ చిత్తానికి ఇస్తూ పోతుందండి, అందుకే జ్ఞానం ఏర్పడుతుందని చెప్పావు. అలాగే ఎంతవరకు వెళ్తే ఒక లాస్ట్ లో ఒక చిత్తం ఏర్పడుతుందా, మళ్ళీ అంతిమంలో ఏదైతే చిత్తం ఏర్పడిందో దానికి అనుభూతి ఎవరికి కలుగుతుందండి? అంటే సంకరమైపోయి అతివాలంగా వచ్చి కన్ఫ్యూజన్ వచ్చింది. అలా అన్ని కలిసిపోయినప్పుడు ఏ చిత్తం యొక్క జ్ఞానం ఏ దానికి అని ఎలా తెలుస్తుంది మనకు?
అంటే అలా సంకర దోషం వస్తుంది, అనవస్థా మహోదయ. దోషం వస్తుంది. ఎక్కడో వచ్చినా ఒక చోట ఆగాలి కదా, ఒక చోట ఆగినప్పుడు అంతిమం ఏ చిత్తం ఏర్పడుతుందో మళ్ళీ ఆ అంతిమ చిత్తం యొక్క జ్ఞానం ఎవరికి తెలుస్తుంది? అదేనండి, అతను చిత్తాన్ని దాటడం లేదు, చిత్తంలోనే ఆగిపోతున్నాడు. అట్లా అందుకే చిత్తంలోనే ఆగిపోతున్నాడు, చిత్తాన్ని దాటకుండా ఆత్మ వరకు వెళ్ళడం, జీవాత్మ వరకు వెళ్ళడం లేదు, జీవాత్మ వరకు వెళ్ళకుండా చిత్తంలోనే చిత్తం అంటూనే ఉన్నాడు, కానీ అది దాటడం లేదు. అంతే కదండి మహోదయ? జీ అవునండి. ఆ చిత్తం దగ్గరే ఆగిపోయాడు, అంతకన్నా దాటలేదు అతను. అంటే ఇప్పుడు ఎందుకంటే చిత్తం సూక్ష్మంగా లోపలికి వెళ్ళినప్పుడు అన్ని తెలుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడికే వచ్చేసి అంతవరకు ఆలోచిస్తున్నారు కాబట్టి అట్లా అంటే ఒక వాదన అంతే అన్నమాట. ఆ, ఈ రకంగా కూడా కొంతమంది తర్క వితర్కాలు చేసే వాళ్ళు ఉంటారు అన్నమాట. అది. కాబట్టి ఇంకా మనకు సిద్ధాంతం అనేది ఇక్కడ ఏదో సంకేతం మాత్రం వచ్చే కానీ పూర్తి మన సిద్ధాంతం తెలిసాము. ఇక్కడ బౌద్ధులకు క్షణిక వాళ్ళకు ఇంకా దీనికి వివాదం వేదాంత దర్శనంలో వస్తుంది, వైశేషిక దర్శనం వేదాంత దర్శనంలో వస్తుందన్నమాట. అక్కడ ఇంకా స్పష్టంగా ఇచ్చారు పొదుపక్ష అన్ని ఆ రకంగా ప్రస్తావిస్తాడు, నిజంగా కరెక్ట్ అనిపిస్తున్నమాట. ఆ రకంగా దాన్ని ప్రస్తావిస్తాడు, ఓ నిజం అలాగే ఉన్నట్టుంది, మనం కూడా ఆశ్చర్యపోతాం. కానీ సమాజం తెలిసిన తర్వాత కరెక్టే, మరి ఇది తప్పు అని చెప్పి మళ్ళీ మనం కూడా ఒప్పుకోవాల్సి వస్తామన్నమాట. ఇది బానే ఉంది కదా. ప్రస్తావిస్తాడు. అంటే అసలు వాడు తర్వాత అంటే ఏముందో అది రోజుల్లో- తెలియడం లేదండి ఆయనకు. అంటే ఇప్పుడు చిత్తాన్ని వాడు దాటడం లేదు అతను, చిత్తంలో ఆగిపోయి అదే గొప్ప అంటున్నాడు. అంటే నిరీశ్వరవాది, ఇంకేం కాదు. అదే అన్ని తెలుసు కాబట్టి స్వీకరించాలి అంతే. ఆత్మ మతం- అనేది ఉంది అనేది ఒప్పుకోడు, ఏమైనా సరే. ఏంటంటే కొత్త అదే చిత్తానికి ఆత్మరూపంలో దాన్ని భావిస్తా, అదే భావించు, మళ్ళీ దానికి అతీతం చిత్తం ఎందుకు, ఆత్మ ఎందుకు అని చెప్పి ఇక్కడ ప్రతివాదన అనమాట. అది అయిపోతుంది. ఒక చోటకు వచ్చేసరికి స్టక్ అప్ అయిపోతుంది. స్టక్ అయిపోతున్నాడు. అంటే కొందరికి అది హట్టు మాత్రమే దురాగ్రహాలు అతనికి ఉంటాయండి. తెలుస్తుంది, చిత్తం హట్టు అంటే మాత్రమే దానికి తెలుస్తా ఆ ఉంది, మాట ఆత్మ ఖండించుకోమాట, తెలియడం లేదు. అన్ని చెప్పి కూడా మళ్ళీ అదే మాట మీద నిలబడతామట, ఇంకా ముందుకు వెళ్ళదన్నమాట. ఇటువంటి కూడా చాలా దోషాలు వస్తుంటాయి. అక్కడ వచ్చిన తర్వాత మనకు ఒక మిథ్యా అహంకారం మనకు తెలియకుండా వచ్చేస్తున్నాడు. నేను చెప్పిందే సిద్ధాంతం, చెప్పిందే వేదం అన్నట్టుగా వాళ్ళు ఆ రకంగా మిథ్యా జ్ఞానంలో పూర్తి పుడుకొని పెడతామట. దోషయుక్తంగా ఇంతమంది చెప్పినా అర్థం కాదు ఒక్కోసారి, అని తెలిసి కూడా స్వీకరించదు ఇంకమ్మడే. కాబట్టి అటువంటి స్థితి ఒకసారి కలుగుతుంది. ఓపెన్ మైండ్ తోటి స్వీకరించలేకపోతారు వాళ్ళు. వాళ్ళు చెప్పింది ఏదో అక్కడ ఏదో అపమానంగా భావిస్తుంటే అభిమానంతో ఉంటది కాబట్టి ఆ అభిమానం ఎట్లా కానీ ఇప్పుడు న్యాయస్థానం ఏదైనా ఒక ప్రతిజ్ఞ చేశామంటే ఇప్పుడు ఆత్మ ఉందా లేదా, ఇప్పుడు ఆత్మ సాకారం అని చెప్పాం, ఆత్మ సాకారం అని ఒక పక్షం ఉంటే ఆత్మ సాకారం అంటే ఆకారయుక్తమైంది. ఒక ప్రతిజ్ఞ ఆత్మ సాకారం ఏంటంటే అది ఆకారయుక్తమైంది, దానికి ప్రమాణం ఏంటి, దానికి ఏ రకంగా ప్రమాణం, లౌకిక దృష్టాంతం ఇచ్చి నువ్వు దాన్ని నిరూపించాలి. ప్రతిపక్షం ఏమంటున్నాడు, ఆత్మ సాకారం కాదు నిరాకారం, ఆత్మకి ఏ ఆకారం లేదు, కానీ ఒక దృష్టాంతం నిరూపణ చేసుకోవాలన్నమాట. అట్లా హేతు ఏంటి, దీనికి ఎందుకు అంటున్నాం అలాగా, దానికి కారణం ఏంటి, దాని ఉదాహరణ ఏంటి, అది ఏ రకంగా వినియోగించబడుతుంది అలా చూపించాలన్నమాట. మీకు ఒకటి చూపిస్తాను, రేపు చూపిస్తాను. వాది ప్రతివాది యొక్క ఖండన ఏ రకంగా ఉంటుంది అన్నమాట. వాది ప్రతివాది యొక్క ఖండన ఏ రకంటే అట్లా నిరూపిస్తాడు. పూర్వపక్షులు తన ఆ అభిప్రాయం ఆ రకంగా వ్యక్తపరిస్తే నిజంగా సిద్ధాంతికు సామాన్య వ్యక్తి కదా నిజం అదే అనుకుంటాం, సిద్ధాంతం అదే అనుకుంటాం. అది ఏ రకంగా మీకు న్యాయదర్శన పంచావయవం అంటామట, పంచావయవాలు ఎలా అని చూపిస్తామట. అట్లా కొన్ని పక్ష ప్రతిపక్షాలు ఉంటాయన్నమాట. అది వాళ్ళ ఆ రకంగా దాని ప్రతిజ్ఞను వదులుకోకుండా దీన్ని ఏమంటారంటే వితండవాది ఏమంటారంటే అతనికి ప్రతిజ్ఞ అంటూ ఉండదు అనమాట, మీకు వితండ చేస్తూ ఉంటాయన్నమాట. అది నీకేం సరే ఒక మతం చెప్పు, ఇప్పుడు దాన్ని స్వీకరిస్తున్నా పరోక్షంగా క్షణికవాదుల్లోనే ఆ సత్తా కూడా ఉందండి, అయినప్పటికీ కూడా దాని అనుభూతిని కూడా సత్వం ఒప్పుకున్నప్పుడు కూడా అన్నిటికీ భిన్న భిన్న చిత్తంలో ఉండే జ్ఞానం అతనికి అనుభవం కలుగుతుంది చెప్పి అట్లా ఉంటున్నామాట. సత్తాన్ని స్వీకరిస్తూ కూడా అవన్నీ అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలని చెప్పినా కూడా అట్లా వితండవాది అంటే అతని పక్షాన్ని పూర్తిగా ప్రతిజ్ఞ నాది ఇదని చెప్పడు. ఏదైతే సిద్ధాంత పక్షం అయితే ప్రతిజ్ఞ చేసే నాది సిద్ధాంతం, దీనికి నిరూపణ ఈ విధంగా ఉంది, దీనికి ఉదాహరణ ఇచ్చామని చెప్పాం. స్మృతి సంకరశ్చ ఏంటి అనిత్య ప్రసంగ అతి ప్రసంగ దోష రెండు ఇచ్చాడు సిద్ధాంతి, రెండు కారణాలు చెప్పాడు అన్నమాట. ఇది అతి ప్రసంగ దోషం వస్తుంది, సంకర దోషం వస్తుంది, అన్ని కలిసిమెలిసిపోతాయి, ఏదైనా తెలియదు, నిశ్చితంగా ఆ నిశ్చయ జ్ఞానం వస్తువు యొక్క నిశ్చయ జ్ఞానం కలగని చెప్పాడు అన్నమాట. దానికి అవన్నీ చెప్పకుండా, దానికి సమానం చెప్పకుండా ఏదో వితండ చేస్తున్నాయి, ఇది అదే అని చెప్పి ఆ చిత్తం ఈ చిత్తానికి ఇచ్చింది, రెండో చిత్తం మూడో చిత్తానికి ఇచ్చిందండి, అలాగా భిన్న భిన్న జ్ఞానం ఏర్పడినప్పుడు భిన్న భిన్న జ్ఞానం ఏర్పడుతుంది పోతుంది, అలాగా నడుస్తుంది. అదే దీనికి సమాధానం ఏం చెప్పాడా, స్మృతి సంకర దోషం వస్తుందని చెప్పాము, అతి ప్రసంగ దోషం ఏం అతి ప్రసంగ దోషం దానికి ఏం సమాధానం ఇవ్వలేదు ఇక్కడ. దాన్ని వదిలేసి
ఏదో వాదిస్తూ ఉన్నామట, అది వితండవాదం అంటామట. ఇక వాదన చేయడం వితండవాదం అంట. పక్షం ఉండదు, అతని ప్రతిజ్ఞ ఉండదు. ఏదైతే ప్రతిజ్ఞ చేసేదో వాళ్ళని ఖండిస్తూ ఉంటాడు అంతే. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇతను ఖండించడం వాళ్ళ ధ్యేయం. అంటే వితండవాదం వాళ్ళ పనే అది కదా సార్. అట్లా అనమాట. వాళ్ళ పనే అది. నీ మతం ఏంటో చెప్పిన ఆ మతం చెప్పడం అన్నమాట. లేని నీ దోషం ఉంది అంతే చెప్పడం అంతకే. అలా తప్పించుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ముందు దానికి సమానం చెప్పాడు. న్యాయ సూత్రం చెప్పాడు, ఏక సమయే ఉభయ అనవదా అని చెప్పాం. ఒక సమయంలో పోయి చిత్తం అనేది ఒక సమయంలో ఒకటే గ్రహిస్తుంది, రెండు గ్రహించని చెప్పాం. దానికి ప్రమాణం కూడా ఇచ్చామట. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ లేదండి అలా కాదు, ఒక సమయంలో ఒక చిత్తం గ్రహిస్తుంది, ఆ చిత్తం ముందు గ్రహించే చిత్తం ఎత్తుంది, రెండో చిత్తానికి ఇచ్చింది, మళ్ళీ అట్లా తీసుకొచ్చాను తప్పించుకున్నాను. అట్లా కొంచెం రెండో సూత్రంలోకి వచ్చేసి మళ్ళీ అట్లా సమానం చెప్పామట. రెండో చిత్తం మూడో చిత్తానికి ఇచ్చింది, ఎక్కడ నష్టం ఏడైపోయిందండి, అది చిత్తం అనే పొదు చిత్తం రెండో చిత్తానికి ఇచ్చి వెళ్ళిపోయింది, నష్టం ఏడైపోయింది. ఆ చిత్తం నష్టం అయిపోయింది, ఆ చిత్తంలో ఉండే జ్ఞానం రెండో చిత్తానికి ఇచ్చి వెళ్ళిపోయిందంట. అట్లా దాన్ని ఆ రకం తీసుకొచ్చామట. సరే అలా నీ ప్రకారం అలా కూడా వెళ్దాం. అలా వెళ్ళినా కూడా ఇది అతి ప్రసంగ దోషం వస్తుంది కదా. అంతిమంలో ఒక చిత్తం మళ్ళీ వాటి యొక్క జ్ఞానం ఎలా తెలుస్తుంది? అక్కడ అతి ప్రసంగమే కదా. మళ్ళీ ఇంకోటి ప్రతి చిత్తంలో భిన్న భిన్న జ్ఞానం ఏర్పడింది కాబట్టి సంకర దోషం కూడా వస్తుంది. అంటే ఇప్పుడు సమానం చెప్పలేదు మళ్ళీ ఇంకా. ఇప్పుడు ఇలా చిత్తం తర్వాత ఇంకో చిత్తం తర్వాత అలా వెళ్ళిపోతూ ఉంటే అంతు పొత్తు లేకుండా ఎన్ని చిత్తాలైనా వస్తాయి. ఎక్కడికి వెళ్ళిపోతా? ఎక్కడో చోటు ఆవాలి కదా. ఒక అవస్థ అంటుంది, ఒక వ్యవస్థ అంటారు కదా. అందుకే అనవస్థా దోష, రాజకీయ నాయకుడు మహోదయ, రాజకీయ నాయకుడు చిత్తాన్ని దాటడం లేదు అంతే, అక్కడే ఆగిపోయాడు. అది ఒప్పుకోడు, అది అలా బాధపడుతూ ఉంటాడు అందరినీ. అంటే వాదన అంతే, ఏదో ఒకటి అల్లరి చేయాలంటే, ఏదో గొడవ పడమంటే ఏదో ఒకటి అల్లరి చేయాలంటే. అదే ఇప్పుడు ప్రతిపక్ష పక్షాలు ఉంటాయి రాజకీయాల్లో, అట్లాగా అల్లరి చేయాలంటే. వాళ్ళు ఏదో ఇప్పుడైతే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు విరుద్ధంగా ఏదో చేయాలి అంతే. ముందుకు వెళ్ళకుండా సొల్యూషన్ అక్కర్లేదు అతనికి, సొల్యూషన్ అక్కర్లేదు, వెళ్ళనివ్వడు ఎవరిని. సొల్యూషన్ ఇంకోటి తెలియకూడదు అన్నట్లు ఉంటాడు. ఓకే, ఇటువంటి విషయాలు కొన్ని సూక్ష్మంగా మనం మన బుద్ధిని వ్యాయామం చేయడం కోసం, కొంచెం తెలుసుకోవడం కోసం ఇటువంటివి మనకి మూల సిద్ధాంతంలో ఇవన్నీ కూడా మనకు బాధకాలు కాబట్టి ఇలా కూడా ఉంటాయని తెలుసుకోవడం కోసం కొన్ని ప్రసంగాలు ఇలా వస్తుంటాయి. కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కాకుండా ఉంటాయి, నిదానంగా అర్థం అవుతాయి. ఇవన్నీ శాస్త్రం చదవంగా వస్తుంటే అప్పుడు మీకు అనుభవం ద్వారా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు ఇటువంటి ఆలోచనలు ఎప్పుడు వినలేదు, కనీసం ఆలోచనలు వచ్చాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైనా పుస్తకాలు చదివినప్పుడు అక్కడ ఉదాహరణ చూసినప్పుడు ఏమవుతాయి, అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది, స్పష్టత వస్తుంది. కొన్ని విషయాలు మనకు స్పష్టంగా ఉండవు, ఏంది ఎట్లా అని చెప్పి. కానీ చదవంగా అన్ని అర్థం అవుతాయి. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఇట్లా కూడా ఉంటుందా, అది ఇంకే ఉంటుంది సమాధానం అని చెప్పి మనం మళ్ళీ ఒక స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడు ఆ ముందు స్టెప్ ఏదో మనకు స్పష్టం అవుతున్నాం. అట్లా ముందుకు వెళ్ళకపోతే ఎనికి స్పష్టం అవుతూ ఉంటాయండి. కాబట్టి కొన్ని అర్థం కాకపోయినా దాని గురించి మనం అంత ఆలోచించకూడదు. మనం దాన్ని ఉంచిన కానీ పట్టుకుంటూ ఉండాలి, ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. కానీ ధైర్యంతో నమ్మకంతో ఉంటే అన్ని అర్థం అవుతాయండి. ఏమవుతుందంటే సార్, వితండవాదం చెప్తున్నప్పుడు బాగానే ఉండే అనిపిస్తూ ఉంటుంది. కొంచెం గట్టి చెప్పండి. వితండవాదం చెప్తున్నప్పుడు అతను చెప్పేది సరిగానే ఉంది అన్నట్టుగా మాట్లాడతాడు. చివరికి అది స్టక్అప్ అయిపోతాడు, కుదరదు, ఇంకా ఆన్సర్ చేయలేకపోతాడు. కానీ ఒప్పుకోడు. అదే కాదండి మహోదయ, బౌద్ధ మతంలో కూడాను బుద్ధుడిని భగవంతుడు ఉన్నాడా అంటే భగవంతుడు ఉన్నాడు లేడు అనేది చెప్పకుండా గమ్మునుంటాడు అంటారు, నిశ్శబ్దంగా కొన్నాడు అంటారు. ఇదేనేమో. అందుకే ఇప్పుడు కొందరికి ప్రతి ఒక్కరు వచ్చేసి ఆ యోగ్యత ఉన్న వ్యక్తి యోగ్యత లేవుటి అందరూ అడగడం మొదలు పెడితే దానికి ఏం సమాధానం చెప్తారండి? అదే అందరికి అన్ని సమాధానం చెప్పలేం కదా. యోగ్య వ్యక్తికి యోగ్యమైన ఆన్సర్ సమాధానం చెప్తామట. ఇప్పుడు సామాన్య వ్యక్తి వచ్చేసి పెద్ద పెద్ద మాట ఎలా ఉంటుంది, నీకెందుకు రానైనా నీకు చిన్నపిల్లవాడు అంటావా లేదా మనం లౌకికంగా. అట్లాగా యోగ్య వ్యక్తికి ఏదైనా ఇప్పుడు అందుకే వాద వివాదం అనేది చేస్తున్నావు అంటే నీకు ముందు నువ్వు ఏ విషయాన్ని ఆరాధన చేసుకుని వాదన చేస్తున్నావు, నువ్వు ఏ శాస్త్రాన్ని ప్రమాణం, ఏదో ఒక ప్రమాణం కావాలి. ఒక జడ్జెస్ ఉంటారు కదా మనకు, ఏదో ఒకటి సిద్ధాంతం ఉండాలి, నీకు ఏదో ఒక ఆధారం ఉండాలి. ఆధారం లేకుండా నేను వాదిస్తా అంటే ఎట్లా? అటు ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని ఒక శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకొని నువ్వు ఈ శాస్త్రాన్ని ప్రమాణంగా మానుంటున్నావా, ఆ శాస్త్రం ప్రకారం వెళ్తాను. నువ్వు ఏ శాస్త్రం ప్రమాణం తీసుకుని అది తీసుకోండి. అట్లా వాళ్ళు ప్రమాణాలు ఏం పెట్టుకోదు, యుక్తిగా ఊరికే భౌతికంగా ఆ తర్క వితర్కాలు చేస్తూ ఉంటారు అన్నమాట. అక్కడ ఆగిపోతారు అంతే. ఓకే అండి, ఇటువంటి విషయాలు ఇంకా మనకు న్యాయదర్శనంలో
భవిష్యత్తులో చూద్దాము. అటువంటి వినంగా మీకు ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. కొన్ని విషయాలు ఇక్కడ స్పష్టం కాకుండా ఆత్మ పరమాత్మ విషయాలు కాదు, మనకు ఊరిక ఇటువంటి మత అభిప్రాయాలు ఉంటాయి భిన్న భిన్న వ్యక్తుల్లో, ఊరిక చూస్తున్నాము. కాబట్టి దీని గురించి అంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు దీనివల్ల మన జ్ఞాన పరిశుద్ధి, తర్క వ్యతిరేక శక్తి మనలో పెరుగుతుందన్నమాట. అటువంటి పక్ష ప్రతిపక్ష వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు జాగరూకంగా ఉంటారన్నమాట, అన్ని సక్రియంగా అన్ని బాగా చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇటువంటి విషయాలు మనం తెలుసుకోవడం వల్ల మన బుద్ధికి పరిపక్వత అని వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఏవైతే అన్ని వాళ్ళను దోషాలు చూపిస్తున్నారో, చంద్రబాబు నాయుడు ఇన్నాల్సి ఎక్కడ అన్ని పెట్టినటువంటి వాడిని కూడా అన్ని ఫైల్స్ అని చెప్పి అదని చెప్పి విధంగా అన్ని ఎక్కడెక్కడ అది వ్యవస్థగా చూపిస్తున్నారు కదా. ప్రతిపక్షం వచ్చినప్పుడు అన్ని మనం వ్యవస్థితం అయిపోతాయి అన్నమాట. ప్రతిపక్షం లేకుంటే అందరూ ఆలస్య ప్రమాదాలు వస్తూ ఉంటాయి. అందుకే పక్ష ప్రతిపక్షం ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. అసురులు, రాక్షసులు, దానవులు అని ఏ విధంగా ఉన్నారు దేవతలు, అట్లా వీళ్ళు రెండు ఉంటేనే బ్యాలెన్స్ లో ఉంటాయి అన్నమాట. బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుందంటే సత్తా అనేది కనిపించదు అన్నమాట. అవిద్య ఉన్నప్పుడే విద్య యొక్క విద్య ఉన్నప్పుడు విద్య అంటే తెలుస్తుంది, అవిద్య అని తెలుస్తుంది. ఏదో ఒకటి విద్య ఉందనుకోండి, దాని యొక్క మహత్వం అంత కనిపించదు అన్నమాట. కానీ బయట ప్రపంచాల్లో సార్, బయట ప్రపంచంలో ఈ వితండవాదమే ఎక్కువ నడుస్తుంది సార్, అదే గెలుస్తుంది. ఎక్కువ నడుస్తుందండి. అవునండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ బాగుందండి మహోదయ. వాడు అలాగే అంటాడు, తప్పు అది అక్కడ నీరు పడకూడదు అంటాడు, కానీ నేనేమీ చేయను అంటాడు. ఆ మాట చెప్పకుండా అరుస్తూ ఉంటాడు అంతే. అలాగూ ఏం చెప్పు, అది వేరే వాళ్ళ బాధ అంతే. అలాగూ. అవునండి. అస్తు అండి, మళ్ళీ రేపు చూద్దామండి. మంత్రపాఠ అయిపోయిందా? కాలేదు అనుకుంటాను. అస్తు. అవలేదు సార్, అవలేదు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.